గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఈ వారం మన గెస్ట్ మదనపల్లి పోలీస్ హెడ్ కానిస్టేబుల్, ప్రముఖ మోటివేషన్ స్పీకర్ రామ్మూర్తి గారు. తండ్రికి కూతురు మీద ఎందుకు అభిమానం ఎక్కువ ఉంటుంది, తల్లికి కొడుకు మీద ఎందుకు ఉంటుంది, ఇటువంటి విషయాలు మీరు చాలా చెప్పారు. చాలా మందికి అది బాగా కనెక్ట్ అయింది. ఇంకా భార్యాభర్తల బంధం గట్టిగా ఉండాలంటే ఆ నమ్మకం మీద ఉండాలా, లేదా ఏం చేస్తే ఇంకా ఆ అనుబంధం గట్టిగా ఉంటుంది? నాడు నట్టింట్లో గుట్టుగా సంసారం, నేడు నెట్టింట్లో స్వైర విహారం. అంటే సంసారం అనేది గుట్టుగా ఉండాలని ఆ రోజు పెద్దలు చెప్పిన మాట. ఒకరి వెంట ఒకరు 7 అడుగులు నడిచి 6వ ప్రాణంగా 5వ తనాన్ని కూడగట్టుకొని 4 దిక్కుల సాక్షిగా 3 ముళ్ళ బంధంతో 2 జీవితాలను కలిపేది పెళ్లి సార్. భర్తగా నిన్ను భరించువాడే బ్రతుకు దీపం వెలిగిస్తాడు. రాను ఇప్పుడున్న పరిస్థితి ఇన్స్టెంట్ యుగం సార్. ఇన్స్టెంట్ అంటే తాత్కాలిక సుఖం చూస్తున్నారే తప్ప దురదృష్టకరం అనేది ఏంటంటే సార్, ఒక శాశ్వతమైన ఆనందాన్ని కోల్పోతున్నారు సార్. గురువు గురించి చెప్పండి. గురువు గొప్పతనం. గురువు విషయానికి వస్తే తల్లి గర్భం నుండి 2.5 కిలోల మాంసం ముద్దగా బయటపడిన మనకు వెలుగును విలువను పెంచేవారు, పంచేవారు, విద్యార్థి లోకాన్ని అభిషేకిస్తున్న గురువుకి పాదాభివందనం. ఒక రోజు గురువు గారు వచ్చి ఆ చెట్టు కింద మెడిటేషన్ చేసుకొని పోతూ ఉంటే ఈ చెట్టు వచ్చి వెళ్తూ ఉంటే ఈ చెట్టు అనుకుంటుందంటాం, ఒక్క రోజన్నా ఈ కనీసం ఈ పెద్ద ఆయనకి ఇంత మంచి గాలి ఇస్తున్నా, వాతావరణం ఇస్తున్నా, ఒక్క రోజన్నా నీకు ఏం కావాలని అడగలేదే అని మనసులో అది బాధపడుతూ ఉండిందంట. అప్పుడు ఈయన చిరునవ్వుతో ఒకరోజు ఎదురుపడి అడుగుతాడు, ఏం కావాలి నీకు అంటాడు. ఆ చెట్టు చెప్పిందంట, సార్ నేను ఈ రాజ్యాన్ని ఏలాలనుకుంటున్నా గురువు గారు ఉండిందంట. గురువు గారు చిరునవ్వు నవ్వి తదాస్తు వెళ్ళిపోయాడు సార్. ఎంతకాలానికి గురువు రాలేదు సార్. కాలక్రమేణా ప్రకృతి వైపరీత్యాలతో చెట్టు కూలిపోయింది సార్. కూలిపోయి కార్పెంటర్ చూశాడంట సార్, ఏదో మంచి పొయ్యిలా ఉందని చెప్పి ఒక దిమ్మె కట్ చేసి ఆ దిమ్మెతో పాదుకలు, చెప్పులు తయారు చేశాడంట సార్. వాటిని బాగా తయారు చేసి డిజైన్ చేసి అయోధ్యలో రాజుగారికి విక్రయిస్తే, శ్రీరామచంద్రుడు పట్టాభిషేకానికి అవి ధరిస్తే సింహాసనం మీద కూర్చొని 14 సంవత్సరాలు పరిపాలించాయంటే అది సార్ గురు సంకల్ప బలం. కానీ ఇప్పుడున్న తల్లిదండ్రులు మేము పడ్డ కష్టాలు మా పిల్లలకు పడకూడదు అని పెంచుతున్నారు. ఈ జనరేషన్లో ఉన్న ఈ సమస్యను ఎలా చేయాలి? మనకు చిన్నప్పుడు బిడ్డకు ఆకలి అయితే అమ్మ చందమామను చూపించి గోరు ముద్దలు తినిపించేది. ఇప్పుడు తల్లిదండ్రులకు అన్నం తినబెట్టడానికి చుక్కలు చూపిస్తున్నారు సార్. అదే కంటెంట్లో నేను కాలేజెస్కి వెళ్తే చెప్తుంటాను సార్, యువ జంటల ఆరాటం ముద్దు కోసం. పిల్లలు విజిల్ వేశారు సార్. నేనా డైలాగ్ ఇంకా ఫినిష్ కాలేదన్నాను సార్. వృద్ధ జంటల పోరాటం ముద్ద కోసం సార్. ఫ్రమ్ ది బిగినింగ్ మనం తినే ఆహారం కల్తీ, ఆలోచనలు కల్తీ. ఎక్కడ సార్ బాగుపడతాం? వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఈ వారం మన గెస్ట్ మదనపల్లి పోలీస్ హెడ్ కానిస్టేబుల్, ప్రముఖ మోటివేషన్ స్పీకర్ రామ్మూర్తి గారు. రామ్మూర్తి గారు పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేస్తున్న మోటివేషన్లో, అదేవిధంగా విద్యార్థుల్లో చైతన్యం కల్పించడానికి రకరకాల స్టోరీలు చెప్తుంటారు. భార్యాభర్తల బంధం ఎలాగుంటుంది, తండ్రికి కూతురికి అనుబంధం ఎలాగుంటుంది, తల్లికి కొడుకు మీద ప్రేమ ఎందుకు ఉంటుంది, ఇలాంటి విషయాలు చాలా చెప్తుంటారు. మీరందరూ కూడా ఆయనకి బాగా, ఆయన మోటివేషన్లు మీరు ఎక్కువ ఇష్టపడుతుంటారు. రామ్మూర్తి గారిని అడిగి కొత్త విషయాలు తెలుసుకుందాం. ముఖ్యంగా భార్యాభర్తల అనుబంధం గట్టిగా ఉండాలంటే ఏం చేయాలి, యువత డ్రగ్స్ బారి పడకుండా ఉండాలంటే ఏం చేయాలి, కేరళలో మోటివేషన్ స్పీకర్ యొక్క స్టోరీ ఎలా ఉంటుంది, ఏపీజే అబ్దుల్ కలాం గారి గురించి సంబంధించినవి ఏంటి, ఇటువంటి చాలా విషయాలు కనిపిస్తుంటాయి. మానవ సంబంధాలన్నీ కూడా ఆర్థిక సంబంధాలుగా మారడానికి కారణం ఏంటి, విషయాలన్నీ సార్ అంటే తెలుసుకుంటాం. సార్ నమస్తే అండి. సార్ నమస్తే సార్. తండ్రికి కూతురు మీద ఎందుకు అభిమానం ఎక్కువ ఉంటుంది, తల్లికి కొడుకు మీద ఎందుకు ఉంటుంది, ఇటువంటి విషయాలు మీరు చాలా చెప్పారు. చాలా మందికి అది బాగా కనెక్ట్ అయిందండి. అంతేకాకుండా మానవ సంబంధాలన్నీ కూడా ఆర్థిక సంబంధాలుగా మారుతున్న ఈ కాలంలో మనం ఏం చేయాలి, ముఖ్యంగా భార్యాభర్తల బంధం గట్టిగా ఉండాలంటే
ఆ నమ్మకం మీద ఉండాలా, లేదా ఏం చేస్తే ఇంకా ఆ అనుబంధం గట్టిగుంటుంది? ప్రస్తుత కాలంలో చిన్న చీటికి మాటి గొడవలు పడి, ఈగో అడ్డం పడి భార్యాభర్తలందరూ విడిపోవడం, పిల్లలు ఉన్నారని చూడకుండా భర్తని వదిలిపెట్టడం, లేదా భార్యని కూడా పిల్లల్ని విడిచిపెట్టి భర్త వెళ్ళిపోవడం. అసలు వాళ్ళు ఏమవుతారో, మన కడుపున పుట్టిన పిల్లలు మన కోసం ఉంటారా, లేదా వాళ్ళు బతుకుని వాళ్ళకి రోడ్డు మీద పడి వెళ్ళిపోతున్న ఇటువంటి భార్యాభర్తల గురించి గట్టిగా ఉండాలంటే ఏం చేయాలి? ఇవన్నీ ఒకసారి మీ నోటి ద్వారా రావాలి. చాలా పెద్ద సబ్జెక్ట్ సార్. ఎందుకంటే మామూలుగా కొన్ని సందర్భాల్లో మాకు ఒక విశ్రాంతి ఎస్ఐ గారు హైదరాబాద్ సిటీలో ఉంటారు, శ్రీ పెద్దూరి వెంకటదాస్ గారు, ఆ తర్వాత శ్రీ కేఎల్ కామేశ్వరరావు గారు, ఇలాంటి పెద్దలు ఏం చెప్తుంటారంటే ఒక మాట చెప్పేవాళ్ళు సార్, నాడు నట్టింట్లో గుట్టుగా సంసారం, నేడు నెట్టింట్లో స్వైర విహారం. అంటే సంసారం అనేది గుట్టుగా ఉండాలని ఆ రోజు పెద్దలు చెప్పిన మాట. అందుకే ఒకరి వెంట ఒకరు 7 అడుగులు నడిచి 6వ ప్రాణంగా 5వ తనాన్ని కూడగట్టుకొని 4 దిక్కుల సాక్షిగా 3 ముళ్ళ బంధంతో 2 జీవితాలను కలిపేది పెళ్లి సార్. అటువంటి పవిత్రమైన బంధాలని పాతకాలంలో ఏం చేసేటోళ్ళు, ఒక భార్యాభర్తను కలపాలంటే అప్పట్లో 7 జతల చెప్పులు ఎరిగిపోయేవంట. రాను రాను ఇప్పుడున్న పరిస్థితి ఇన్స్టెంట్ యుగం సార్. ఇన్స్టెంట్ అంటే తాత్కాలిక సుఖం చూస్తున్నారే తప్ప దురదృష్టకరం అనేది ఏంటంటే సార్, ఒక శాశ్వతమైన ఆనందాన్ని కోల్పోతున్నారు సార్. దీనికి సంబంధించి ఒక్క మాట మనం చెప్తుంటాం సార్. ఎందుకంటే ఒకరి వెంట మామూలుగా చెప్తే భార్యాభర్తలు అనేటువంటి విషయం అంటే ముఖ్యంగా చెప్పాలంటే ఈ సృష్టి తీర్చిదిద్దిన అద్భుతమైన కళాఖండం కుటుంబం సార్. మన భారత అంటే ప్రపంచ దేశంలోనే మన భారతీయ వ్యవస్థలో ముఖ్యంగా కుటుంబం యొక్క విలువ ఉంది కాబట్టి తరాల కొద్దీ కూడా ఏ చిన్న కష్టం వచ్చినా నేనున్నానంటూ ఒక భరోసా ఇచ్చేది ఫ్యామిలీ ఫస్ట్ సార్. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబం కాబట్టి మీరు చెప్తున్నట్లుగా ఒక సమస్య వస్తే కూర్చోవడం, ఇంటి పెద్ద ఆయనకి గౌరవం ఇవ్వడం, ఆయన చెప్పిందే వేదంలాగా మనం ప్రవర్తించేవారు కాబట్టి ఈరోజు ఆ వ్యవస్థ కంటిన్యూ అయింది. కానీ ఇప్పుడంతా ఉమ్మడి కుటుంబం అయి చిన్నవన్నీ పూర్తిగా రద్దయిపోయి ఇండిపెండెంట్ ఫ్యామిలీస్ అయిపోయాయి. ఇదంతా మీరు ఇందాక చెప్తున్నట్లుగా నెట్లోని ఫ్యామిలీస్ ఇవన్నీ. ఇంట్లోనే ఉంటారు భార్యాభర్తలు, వాట్సాప్లో చాటింగ్ చేసుకుంటారు. పిల్లలు ఏడుస్తుంటే ఒకప్పుడు చందమామ కథలు చెప్పు అన్నం పెట్టేవారు, ఇప్పుడు సెల్ ఫోన్ చేతికి ఇస్తున్నారు. సెల్ ఫోన్లో చిన్నపిల్లడే చూస్తుంటే ఇది ఆనందపడుతున్నారు, ఇది రాకెట్ ఎక్కినట్లుగా. ఈ తరుణంలో మనం ఎలా దీన్ని అర్థం చేసుకోవాలి, వాళ్ళకి ఎలా చెప్తుంటారు? ఒక చిన్న ఎగ్జాంపుల్ సార్, మనం చుట్టుపక్కల గమనిస్తాం సార్, ఎన్ని కష్టాలు వచ్చినా చివరి వరకు నిలబడే బంధాలు ఉంటాయి సార్. అంతే ఒక విషయానికి వస్తే సార్, నేను ఇటీవల కాలంలో నెల్లూరు వెళ్ళినప్పుడు ఒక చిన్న క్లాస్ అయిన తర్వాత ఒకతను నా దగ్గరికి వచ్చాడు సార్. ఇట్ ఈస్ హార్ట్ టచింగ్ సన్నివేశం సార్. చెప్పండి సార్ అన్న, ఒకప్పుడు మాకు కోట్లాస్తుండింది సార్, కానీ దురదృష్టం ఏంటంటే చాలా లాస్ వచ్చింది. ఎందుకబ్బాయి లైఫ్ అనుకునే సమయానికి సార్ అని ఇలా చూపించాడు చెయ్యి. అక్కడ వాళ్ళ భార్య ఉంది ఒక 20 ఫీట్స్లో, ఆమె కూడా చేతిలో ఫోన్ చేసి, ఏమండి ఏం చెప్తున్నారు సార్ కంటే, అమ్మ ఏం లేదమ్మా మీరు చేసినటువంటి సాక్రిఫైస్ చెప్పారమంటే, భలే వాళ్ళు సార్, ఆయన లేకపోతే నేను ఎక్కడ ఉన్నాను సార్ అని. అంతటితో ఆమె ఒక మాట చెప్పింది, సార్ మాకు ఒక అమ్మాయి ఒక అబ్బాయి, అమ్మాయి కూడా జర్మనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ సార్, అబ్బాయి మైసూర్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్. మా పిల్లలు, మా అల్లుడు గారికి ఉన్నటువంటి జర్మనీలో జాబ్ పోయింది సార్. అప్పుడు మా అల్లుడు గారిని అంటే మా కూతుర్ని మోటివేట్ చేశాను, ఏమ్మా అతనికి జాబ్ పోతే నువ్వు చూసుకోకూడదా అని చెప్పి మోటివేట్ చేసి మా సంసారం నిలబెట్టేలా చేశానని చెప్పింది ఆ మహాతల్లి. ఇంకొక మాట చెప్పింది సార్, మా అదృష్టం ఏమంటే మా బిడ్డలు మా మాట వింటారు సార్ అని చెప్పింది సార్. అంటే ఇటువంటి హార్ట్ టచింగ్ సన్నివేశాలు. ఇంకొకటి సార్, నేను కుప్పం ప్రాంతంలో డ్యూటీ చేసేటప్పుడు రాఘవన్ సిఏ గారు వచ్చి గ్రామంలో హార్ట్ టచింగ్ సార్, ఇది కూడా ఒక చిన్న కర్లగట్ట అనే గ్రామంలో ఒక చిన్న మీటింగ్ జరిగింది, ఉమెన్ హ్యాక్థాన్. అప్పుడు మన ప్రభుత్వం వాళ్ళు మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు సంబంధించి కొంచెం చైతన్యపరచండి అని చెప్పి పంపిస్తే, సమావేశం అంతా అయిన తర్వాత సిఏ గారికి సన్మానం చేయండి అన్నారు. ఈయన నాకొద్దండి ఎవరిని పెద్దవాళ్ళకి కప్పండి అన్నాడు. ఇలా చూస్తే లోపల ఏమైందంటే ఒక పెద్ద ఆవిడ లక్ష్మమ్మ గారు అని పెద్ద ఉంది, అమ్మ ఆమెకు 65-70 ఉంటుంది వయసు. రా పెద్దమ్మ అంటే రాలేదు సార్, అమ్మ రా అంటే రాలేదు, నీకే చెప్పేది రాలేదు సార్. అప్పుడు చివరికి ఎన్నిసార్లు చెప్పి ఎవరు పిలిచినా రాలేదు ఆమె. ఇలా పల్లెటూరు మామూలుగా సార్, నైట్ టైం ఇలా మంచు పడుతుంది ఇలా చూసిందనమాట. చూస్తే పక్కన వాళ్ళు భర్త ఉన్నాడు సార్. ఆయన వైపు ఇలా చూడంగానే పెద్ద ఆయన ఏమన్నాడంటే ఇలా అన్నాడు సార్. అప్పుడు లేసి వచ్చి కూర్చునింది ఆవిడ. ఆ ఊరంతా ఆశ్చర్యపోయారు. అంటే విషయం ఏమంటే సార్, అప్పుడు గ్రామ పెద్ద చెప్పాడు సార్, వీళ్ళకి వివాహమై 40 సంవత్సరాలు అయింది సార్, ఏ రోజు కూడా కానీ 40-50 సంవత్సరాల్లో వీళ్ళు గొడవ పడినట్లు మేము చూడలేదంటే, ఆ రోజు వాళ్ళు చదువు అంతంత మాత్రం చదువులే,
కానీ అప్పుడున్నటువంటి ఏంటంటే సార్, వాళ్ళు ఎంత కష్టపడితే రెక్కాడితే గాడని దొక్కాడని జీవితాలు కూడా 5 మంది 10 మంది బిడ్డల్ని ఓపికగా పెంచి చేసినటువంటి ఆ తరానికి మనం నిజంగా చేతులెత్తి మొక్కాలి సార్. వాళ్ళని స్ఫూర్తిగా తీసుకోవాలని ఒక రిక్వెస్ట్ సార్. ఇందాక మీకు అడిగినట్లుగా ఉమ్మడి కుటుంబం పూర్తిగా రద్దు అయిపోయింది. ఇప్పుడంతా భార్య భర్త పిల్లలు, అత్త మామ కూడా అవసరం లేదు, ఎవరు ఆడపడుచులు కూడా అవసరం లేదు. ఈ తరంలో ఇటువంటి పరిస్థితుల్లో మనం ఎలా ఈ సమస్య పరిష్కారం దొరుకుతుంది? సమయం అనేది చాలా వరకు వస్తుంది సార్. ఎందుకంటే సార్, జీవన విధానాలు మెరుగైన, అంటే స్పీడ్ యుగం సార్. అంటే ఇన్స్టెంట్ అనడం, స్పీడ్ యుగం అనడం. ఇప్పుడు చెప్తున్నాం కదా సార్, పాత రోజుల్లో సంతానాన్ని కూడా సంపదగా భావించేవాళ్ళు సార్. ఇప్పుడు ఒకరికొకరు అంటారు, అది కూడా లేని పరిస్థితి, వాళ్ళ గడపలేని పరిస్థితి. రాను సార్, అంటే ఎప్పుడైతే వృత్తిపరంగా చాలా వరకు బిజీ అయిపోయిందో చాలా మటుకు మళ్ళా తిరిగి సార్ ఒక్కరికొకరు అర్థం చేసుకుంటే తప్ప దీనికి పరిష్కార మార్గం లేదని. ఇప్పుడంతా యుగో కదండి, ఆ యుగో అనేది ఇప్పుడు ఈగో మీన్స్ ఎవ్రీథింగ్ గోస్ సార్. దీనికి సంబంధించి అడిగారు కాబట్టి నేటి యువతరానికి సంబంధించి ఒక చిన్న స్ఫూర్తిదాయకమైనటువంటి ఒక చిన్న స్టోరీ సార్. అంటే ఒక కొండ చిలువ సార్, అంటే ఆ కొండ చిలువ పెద్దది, అది ఏం చేసిందంటే సార్, మామూలంగా దాని ఆహారం కోసం మేకనో కుక్కనో ఏదంటే మింగుతుంది. మింగిన తర్వాత డైజెషన్ కోసం ఏం చేస్తుంది, అది తిన్నంత తింటే పర్లేదు సార్, ఎక్కువ తినిన తర్వాత ఏదో ఒక వస్తువుకు చెట్టుకు చుట్టుకుంటే తప్ప దాని డైజెషన్ కాదు. ఇది ఏం జరిగిందంటే సార్, ఒకసారి ఒక మేకను మింగినటువంటి కొండ చిలువ దారెంబడిపోతుంటే దానికి కొంచెం ఈగో ఎక్కువ సార్, ఈగో ఎక్కువ. అది మామూలుగా కొన్ని పాములు చాలా హుషారుగా పోతాయి, అవి తగిలితే ఏదైనా తగిలినా కూడా గాయపడి చనిపోతాయి సార్. కానీ హుషారుగా పోతుంటే ఇది కొంచెం ఈగో ఎక్కువ దీనికి. ఆ పోయినప్పుడు కొంచెం టచ్ అయ్యింది సార్, అంటే నన్నే టచ్ చేస్తావా అని చెప్పి నేను అన్నట్టుగా అహం చూపించి ఏం చేసిందంటే ఆ వస్తువుని చుట్టుకున్నప్పుడు కొంచెం బ్లడ్ వచ్చింది సార్. బ్లడ్ వస్తే మళ్ళీ టైట్ చేసి ఆ బ్లడ్ చూడంగానే నా రక్తాన్ని చూసేంత ధైర్యం నీకుందా అని చెప్పి ఊపిరి బిగబట్టి గట్టిగా బిగిస్తే అది ముక్కలు అయిపోయింది సార్. తీరా చూస్తే ఆ కొండ చిలువ చుట్టుకునింది వచ్చి రంపాన్ని సార్, పదునైన రంపాన్ని, ముక్కలైంది. అదే గనక దాన్ని మన విద్యార్థులకో ఎవరికో కూడా చెప్పాల్సిన ప్రజెంట్ ధర్మం అడిక్షన్స్ సార్. అంటే రంపం లాంటివి అడిక్షన్స్. అదే చెట్టును చుట్టుకుంటే తల్లిదండ్రులు చెట్టులు అంటోళ్ళు, చెట్టును నమ్ముకుంటే కింద పడేదానికి దెబ్బలు తగిలే అవకాశం లేదు కదా సార్. కాబట్టి పరిస్థితి ఎలా ఉందంటే తల్లిదండ్రుల మాట వింటే కొంత రక్షణ ఉంటుంది. ఈ అడిక్షన్స్, అది మొబైల్ ఉండొచ్చు, డ్రగ్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, ఈ అడిక్షన్స్ వల్ల సర్వనాశనం. అదే క్రమంలో ఒక సివిల్స్ కని నగరానికి వస్తాడు ఒక అబ్బాయి పల్లెటూరు నుంచి. తను చదువుకున్న నేపథ్యంలో ఒకరోజు తను బైక్ కొనిచ్చింటారు పేరెంట్స్. అడ్డదారులు అంటే బైక్లో అతను అలా సాయంత్రం పూట వెళ్తూ ఉంటే ఒక 5-6 మంది యువత ఒక పెద్ద డీజే శబ్దంతో వాళ్ళు ఏం చేస్తారంటే పెద్దగా శబ్దం చేసుకొని హార్న్లు కొట్టుకుంటూ పోతూ తన బండి ఓవర్టేక్ చేస్తూ ముందున్నటువంటి ఒక పెద్ద ఆయన వెళ్తుంటాడు సార్. ఆ పెద్ద ఆయన పాప వృద్ధుడిని వీళ్ళు హార్న్ కొట్టిన దెబ్బకు శబ్దాల దెబ్బకు కింద పడిపోతాడు. ఇతను వెంటనే స్పందించి, వెనకాల ఉంటాడు కాబట్టి స్పందించి కూర్చోబెట్టి ఇతనికి ఇంజరీస్ ఏమి లేవు సరే కొంచెం సందాయిస్తాడు. కానీ మనవాడికి ఆవేశం ఎక్కువవుతుంది, వీళ్ళకి బుద్ధి ఉందా, వీళ్ళకి బుద్ధి చెప్తానని చెప్పి అదే వేగంతో బైక్ తీసుకుని వెనకాల చేజ్ చేస్తాడు సార్. చేజ్ చేసే క్రమంలో అతను డ్రైవర్ని 2 దెబ్బలు కొట్టడంతో అక్కడ ఉన్నటువంటి యూత్ చుట్టుముట్టి ఇతన్ని కొడతారు. కొట్టినప్పుడు ఏమైంది, ఇతనికి హెడ్ ఇంజరీస్, మెమరీ లాస్ అయింది సార్. అంటే దీని అర్థం ఏమంటే సార్, మామూలంగా చెప్పాల్సింది ఏమంటే మనం ఏదైతే ఒక లక్ష్యాన్ని ఒక గోల్ పెట్టుకుంటామో దాని ప్రకారం ఆలోచించాలి, కానీ అతిగా ఆలోచిస్తే ఎవరికైనా ఇబ్బందులు తప్పవు. ప్రస్తుత తరుణంలో కొంతమంది యువత చేస్తున్న పని ఇదే సార్. తన యొక్క గోల్ సెట్టింగ్, తల్లిదండ్రులు ఎన్నో ఆశలు పెట్టుకుంటారు, ఇతనికి ప్రతి ఒక్కరి జీవితం విలువైందే సార్. ఆ విలువైన క్రమంలో జరుగుతున్న అనర్థాలు ఇలా ఉన్నాయని చెప్పేసి ఒక చిన్న అభిప్రాయం సార్. యూత్ గురించి మాట్లాడారు కాబట్టి ఇప్పుడు ఎంత యూత్ డ్రగ్స్ మీద మీరు ఏమైనా సార్, గతంలో మనకు కాకినాడ సీతారామరాజు గారు రాసిన రైతు కవిత మీ ద్వారా ప్రపంచానికి తెలిసింది. అదే దీంతో నేను సార్ని అడిగాను, ఆయన డ్రగ్స్ గురించి అంటే ఆ బరువెక్కిన గుండెతో ఒక కవిత రాశాడు సార్. ఆ కవిత ఏంటంటే కన్నీటి కవిత. వెన్నెల కురిసే గోరి మీద, నీ నాలుక మీద నుండి గొంతులోనికి జారుతున్న రక్తాన్ని ఒక్కసారి గమనించు. మృత్యుదీవి తీరం నుండి ఎవడో నీ మరణ రహస్యాన్ని చదువుతున్నాడు. నీ మెడను నరుక్కోవడానికి ఖరీదైన మత్తుని కొనుక్కుంటున్నావు. శ్వాసల నిండా ముళ్ళు గుచ్చుకున్న బాధ, ఊపిరితిత్తుల కింద మరణపు వాసన. వెన్నెల కురిసే గోరీ మీద సీతాకోకలా వాలిపోతావు. లోపల నిలువెత్తు రక్త గాయాల శరీరంతో కూలిపోతావు. నీ కుటుంబం కన్నీటి చారికల మధ్య పలకరింపు తప్పుకుపోతుంది.
వేలాది కలల్ని రోడ్డు మీదే వదిలేసిపోతావు. నీ యొక్క గుర్తుంటుందా నీ అంతిమ యాత్ర? ఒక్కొక్కడు బరువుగా నిశ్శబ్దంగా నీ మృతదేహాన్ని మోస్తాడు. పబ్ అంటూ, క్లబ్ అంటూ, మందంటూ, విందంటూ, పొందంటూ తిరిగినంత కాలం నీ జీవిత అధ్యయనాన్ని తన చేతుల్లో పెట్టుకొని చివరి పంక్తులు చదువుతుందని నీకు తెలియదు. ఏ అర్ధరాత్రి మత్తులో కారులో మితిమీరిన వేగంతో ఏ మెట్రో రాతి స్తంభానికో, బ్రిడ్జి రైలింగుకో, ఎదురుగా వస్తున్న వాహనానికో ఢీకొన్నాక గాని మత్తు మరణదూత. యువత తస్మాత్ జాగ్రత్త. సార్, యువత గురించి మాట్లాడే ఇంత మనం ఫస్ట్లో మాట్లాడుకున్నాం, భార్యాభర్తల అనుబంధం. దాన్ని ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ బంధం అంటే గతంలో లాగా మనం కంపేర్ చేయలేం. ఇప్పుడున్న జనరేషన్ వేరు, ఎంత ఇన్స్టెంట్ కావాలి. ఇన్స్టెంట్ దీంట్లో కూడా ఉమ్మడి కుటుంబం లేకపోయినా ఆ బంధం గట్టిగా ఉండాలి. ఆ బంధం యొక్క విలువ తెలియాలంటే ఏం చేయాలండి? సార్, ఇప్పుడు నేను చాలా మటుకు గమనిస్తుంటే కొన్ని కుటుంబాలు వెంటనే తొందరపడి, అంటే వివాహం చేసుకున్న తర్వాత ఒకరినొకరు అర్థం చేసుకోలేని పరిస్థితుల వల్ల సార్, ఎవరి జీవితం వాళ్ళ విలువైంది. అటు అబ్బాయి కావచ్చు, అటు అమ్మాయి కావచ్చు సార్, కొంతకాలమైనా ఓపిక్గా ఉండాలి సార్. ఎందుకంటే ఎక్కడ చూసినా అదే మనం అనుకోవచ్చు కానీ సార్, ఫన్నీగా చెప్తే ఎంత చెట్టుకు అంత గాలి ఉంటుంది. ఎవరు చూసినా ఎక్కడైనా బాధలేదు సార్. దానికి సరదాగా ఒక చిన్న కొటేషన్ ఉంది సార్. కింద పోర్షన్లో న్యూ కపుల్స్ సార్, వాళ్ళు ఎప్పుడు ఫైటింగ్. పై పోర్షన్లో ఓల్డ్ కపుల్స్, వాళ్ళు ఎప్పుడు మీటింగ్ సార్. సరే, ఒకరోజు మిద్దెపైకి వెళ్తాడు మనోడు. పెద్దయినా మాకు ఆ రహస్యం మీరు ఏదైనా చెప్పొచ్చు కదా అంటే, ఏమి లేదన్నా ప్రతి ఇంట్లో ఉండేదే, నీ భార్య కన్నా నా భార్య కోపం ఎక్కువ అంటాడు. మరి ఇది ఎందుకు నవ్వుతారు? నువ్వు నవ్వకపోతే అవును అవుతుంది, అవును నవ్వకపోతే నువ్వు నవ్వుతావు అంటాడు. ఏమీ లేదు, మా ముసలిదానికి కోపం ఎక్కువ. ఆవిడికి కన్నా కోపం వచ్చింది అనుకో, చేతిలో గరిటి కానీ పప్పు గుత్తి కానీ ఏది దొరికితే అంత ఇసిరిసిరి కొడుతుంది. తగిలిందంటే మా ముసలి నవ్వుతాను, తగలకపోతే నేను నవ్వుతాను నేను అన్నాడంట. అంటే ప్రతి సంసారంలో ప్రతి ఒక్క దాంతోనూ బాధలు ఉండేది సార్. కానీ కొంత ఈగోలు పక్కన పెట్టి, దానికోసం మళ్ళీ చెప్తాం సార్. అంటే పెద్దవాళ్ళు చెప్పిన కథని నేటి యువతరానికి మీ ద్వారా ఒక చిన్న స్టోరీ సార్. మాకు ఆఫీసర్ చెప్పిందే అది. ఏదో బయట ఊరికి వెళ్ళి ఫంక్షన్కి వెళ్ళి 5 లడ్లు తెచ్చిపెట్టాడు భర్త. 5 లడ్లు తెచ్చిపెట్టిన తర్వాత ఏమంటది, ఏం 5 లడ్లు తెచ్చావని అడిగితే, నేను మగాణ్ణి, నేను 3 తీసుకుంటా, నువ్వు ఆడదానివి కదా, నువ్వు 2 తీసుకో అన్నాడు. ఈమె లేదు నాన్న, నేను కూడా హోమ్ మినిస్టర్నే, నాకు 3 నువ్వు 2 తీసుకో, నేనేం తక్కువ అంటుంది. ఇద్దరు ఊరుకూరు ఆర్గ్యూ చేసుకుంటారు సార్. చేసుకున్న తర్వాత ఏమైందంటే ఆవిడ కండిషన్ పెడుతుంది. ఎవరు ఫస్ట్ మాట్లాడితే 2, వెనకాల మాట్లాడితే 3 అన్నారు సార్. డోర్ లాక్ చేసుకొని కూర్చున్నారు. 1 రోజు అయింది, 2 రోజులు అయింది, వారం అయింది, లడ్లైంది, స్మాష్ పోయినాయి. అవి కూడా వీళ్ళు కూడా అన్కాన్షియస్ డోర్లు బద్దలు కొట్టి శ్మశానం తీసుకుపోయినారు సార్. అప్పుడు ఇంత టెక్నాలజీ లేదు కాబట్టి చితికి నిప్పు పెడితే ఆయనకు చిన్న గోసిపాత ఉంటుంది, ఈమె 16 మూర చీర కదా సార్. వెంటనే ఈయన అంటుకున్నాక అబ్బబ్బా కాలిపోయి అంటాడు. ఆవిడ లేసి చూసావా, నీకు 2 నాకు 3 అయిందంట సార్. అంటే చివరి వరకు ఎవరు మిగలరు సార్. కాబట్టి ఒక్కరికొకరు సార్ కొంచెం, ఎందుకంటే చిన్న బిడ్డలు ఉన్నారు కదా సార్, ఒక 6 నెలలు సంవత్సరం బిడ్డలు పెరగడాలు, అసలు వాళ్ళ గురించి ఆలోచించట్లేదండి. అదే కదా సార్ దురదృష్టకరం. పెద్దవాళ్ళ మాట వినరు మామూలంగా సార్. ఏదో చెప్పారు కదా సార్, తొందరగా ప్రేమించుకోవడం, తొందరగా పెళ్లి చేసుకోవడం, తీరిగ్గా పడటం, ఇది చాలా బాధాకరం సార్. తొందరగా ప్రేమించకుండా తొందరగా పెళ్లి చేసుకుని తొందరగా విడాకులు కూడా. అంటే దీనివల్ల ఏమైందంటే సార్, మనం మా వాస్తవాన్ని గతాన్ని పోలిస్తే సార్, అమ్మమ్మలు నాన్నమ్మల కాలం నుంచి తీసుకుంటే వాళ్ళు కూలి పని చేసి పెద్ద చేయలేదు సార్. వాళ్ళ పిల్లలు ఉంటారు. విడాకులు తీసుకోవడం చాలా సింపుల్గా, ఏదో స్కూటరో ఏదో వస్తువు కొనుక్కున్నా మనం నచ్చలేదు అమ్మేద్దాం అన్న దీంట్లో ఉన్నారు తప్ప ఇది ఒక బంధం అని గుర్తించట్లేదు ఉన్న కొంతమంది. అటువంటి వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్, మనకి పిల్లలు ఉంటారు, వాళ్ళ సంగతి ఆలోచించకుండా, అంటే సింగిల్ పేరెంట్స్కి ఎక్కువగా ప్రయారిటీ ఇస్తున్నారు ఇప్పుడు. అది దానివల్ల అనర్థాలు ఎక్కువైతాయి సార్. ఎందుకంటే కుటుంబ రక్షణలో బిడ్డల పెంపకం అంత ఈజీ కాదు సార్. ఇద్దరు భార్యాభర్త ఇద్దరు ఉంటే తప్ప లేని పరిస్థితుల్లో పెరిగే పిల్లలు కూడా క్రైమ్ నేచర్కి అలవాటు పడతారు సార్. ఎందుకంటే పర్యవేక్షణ ఉండదు కదా సార్. కాబట్టి ఒక దురదృష్టకరమైనటువంటి సంఘటన సార్ ఇది. తండ్రికి కూతురు బంధం గురించి చాలాసార్లు చెప్పారు, మరి ఒకసారి రిపీట్ చేస్తూ, కూతుర్ని మనకి ఇష్టంలాగా పెంచాలా, ఆమె ఇష్టంలాగా మనం పెంచాలా? ఇది డిఫికల్ట్ క్వశ్చనే సార్. ఎందుకంటే ఈ తరంలో వెలకట్టలేని బంధం మామూలుగా సార్. కూతురు అనే విషయానికి వస్తే, అంటే మామూలుగా కూతురు తల్లిదండ్రుల్ని
గుండెల్లో పెట్టుకొని పూజించుకుంటుంది పుట్టినింట అంటే గుండెల్లో పెట్టుకొని పూజించుకుంటుంది పుట్టినింట. అదేవిధంగా మెట్టినింట కూడా అత్తమామల్ని చాలామంది బిడ్డలు సార్, వాళ్ళని కూడా అదే లెవెల్లో కూడా మనకు వాళ్ళు ఆరాధిస్తూ ఉంటారు. అందుకే మనం చెప్తుంటాం కదా సార్, కూతురు ఇంటికి వెలుతురు, కూతురు ఉన్న ఇల్లు కలకలలాడుతూ ఉంటుంది, కూతురు లేని ఇల్లు వెలవెలలాడుతూ ఉంటుంది. అందుకే ఒక అద్భుతమైన వాక్యం ఏమంటే, లేక లేక ఆ ఇంట్లో తల్లిదండ్రులకు కలిగింది ఒక్క బేటి, అందువల్ల అయింది ఆ ఇల్లు బ్యూటీ, ఆడబిడ్డ తండ్రి లోకాన ఘన పాటి అని గతంలో చెప్పింది సార్. అందుకే వాళ్ళకున్న కంటెంట్లో ఆడబిడ్డ విషయానికి వస్తే ఒక కవయిత్రిగా, రచయిత్రిగా, యాక్టర్గా, డాక్టర్గా, న్యాయవాదిగా, న్యాయమూర్తిగా, ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా, రాష్ట్రపతిగా మహిళలు అధిరోహించని పర్వతాల్లో, అధిష్ఠించని సింహాసనాల్లో, అందుకే ఉమెన్ ఈజ్ ఎ లెజెండ్ అన్నారు సార్. కేరళలో కూడా ఒక మంచి మోటివేషన్ స్పీకర్ ఉన్నారు, ఆయన స్టోరీస్ చెప్పండి సార్. ఒకసారి మా ఆత్మీయ మిత్రులు శ్రీనివాసన్ గారు, ప్రభుత్వ ఉపాధ్యాయులు చెప్పాను కదా సార్, గతంలో చర్చిస్తూ ఉంటే ఒక హార్ట్ టచింగ్ చెప్పాను సార్. ఒక నిరాశ్రయులు అంటారు సార్, నిరాదరణ కోరిన బిడ్డలు, వాళ్ళందరూ కూడా అంటే గతంలో మనకు ఆర్ఫన్ అనే విషయం ప్రభుత్వం తీసేసింది సార్, ఆ వర్డ్ లేదు ఇప్పుడు. ఇలాంటి అంటే ఒంటరి బిడ్డలు వీళ్ళందరూ ఎక్కువ మంది సార్, నిరాదరణకు గురైనటువంటి నిరాశ్రయులైనటువంటి పిల్లలు ఎక్కువగా ఉన్నటువంటి ఒక పాఠశాల, అరౌండ్ 500-600 మంది సార్, అది పెద్ద స్కూల్. ఆ స్కూల్కి సంబంధించి ఒక మోటివేషనల్ స్పీకర్కి ఒక అతను మెసేజ్ పెడతాడంట, మీరు మా స్కూల్కి రావాలండి అంటే, ఈయన షెడ్యూల్ లేదండి, నాకు కుదరదు, నేను బిజీ అంటాడు. మళ్ళీ మెసేజ్ పెడతారు, మళ్ళీ బిజీ అండి అంటుంటాడు. ఒకానొక సందర్భంలో వెంటనే ఏం జరిగిందంటే సార్, అతను ఆ మాట అంటూ ఉంటే సరే ఒకసారి ఒప్పుకుంటాడు. ఇతన్ని పదే చెప్తుంటే ఆ రోజు ఆ స్కూల్కి వెళ్తాడు, వెళ్ళిన వెంటనే బాగా రిసీవ్ చేసుకుంటారు, స్పీచ్ ఇస్తాడు, సక్సెస్ అయింది. ఆ స్పీచ్ అంతా అయిన తర్వాత సార్ రిటర్న్ వస్తుంటే, అంటే మామూలుగా అతను సెండ్ ఆఫ్ ఇచ్చే టయానికి ఈయన అడుగుతాడు, అవునండి నన్ను ఆహ్వానించినటువంటి జాన్ అనే వ్యక్తి ఎవరు ఉంటాడు. వీళ్ళు ఒకరు చూసుకుంటారు సార్. చెప్పండి, ఈయన మనసులో ఏమని ఈగో అట్ అవుతుంది, చూడు నన్ను అన్నిసార్లు రమ్మని పిలిచాడు కదా, కానీ ఒక్కసారన్నా రెస్పాండ్ అవ్వాలి కదా ఈయన అని మనసులో బాధపడతాడు సార్. కొంచెం మనసులో కూడా ఈగో ఉంటుంది, చూడండి నేనంటే అన్నిసార్లు రమ్మని ఇప్పుడు పలకరించాలి కదా ఆయన అని ఎక్కడని అడిగితే మనసులోనే ఉంటుంది స్పీకర్కి. అప్పుడు వీళ్ళు ఏమంటారు, లేదు సార్ అతను హాస్పిటల్ ఐసీయూలో ఉన్నాడు అంటారు సార్, ఈజ్ ఎ క్యాన్సర్ పేషెంట్ అంటే. అప్పుడు లైన్ ఏం జరిగిందంటే, అంతా అతనికి ఒక గొప్ప ఏం లేదు సార్, మీ మాటలు విన్ని ప్రేరణ పొందిన వ్యక్తి ఒకప్పుడు, ఆయన ఉద్దేశం ఏంటంటే మీ యొక్క మంచి మాటల ద్వారా ఈ బిడ్డలకు మంచి సందేశాన్ని ఇప్పించి గొప్ప ప్రయోజకులు చేయనటువంటి సంకల్పంతో చాలాసార్లు మీరు ట్రై చేశాడు సార్, ఆయన క్యాన్సర్ పేషెంట్ 4th స్టేజ్లో ఉన్నాడని చెప్తే ఒక లైన్ కలపండి అని చెప్పి తీసుకుంటే అప్పుడు హ్యాపీగా మాట్లాడతాడు సార్. తన బాధను కూడా మర్చిపోయి, చాలా థ్యాంక్స్ సార్, మీరు నా మాట మన్నించి వచ్చారు, మీకు ఏమైనా ఇబ్బందులు కలగలేదు కదా, మీకు అన్నీ మా వాళ్ళు బాగా చూసుకున్నారు కదా, మీ పేమెంట్ ఇస్తున్నారు కంటే తెలియకుండా మోటివేషనల్ స్పీకర్కి కన్నీట బొట్టు వచ్చిందంట సార్. ఏదో కారణం చేత భగవంతుడు నన్ను ఇక్కడ పంపించాడని చెప్తే, అందుకే కదా సార్ ఈ జాయింట్ ఫ్యామిలీ స్ప్రెడ్ అవ్వడం, ఈ విపరీతమైన స్ట్రెస్తో ఉన్న వాళ్ళకి ఎంతోమంది కొంతమంది గొప్ప వ్యక్తులు మోటివేషనల్ స్పీకర్స్గా ఆ మాటలతోనన్నా కొంచెం ధైర్యం ఇస్తున్నందుకు నిజంగా వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు సార్. ఈ రకంగానే ఓకే సార్. ఇక చాలామంది ఎక్కువగా ఇష్టపడే ఏపీజే అబ్దుల్ కలాం గురించి, ఆయన గురించి సార్. అబ్దుల్ కలాం గారి గురించి ఎంత చెప్పినా తక్కువే సార్. అతి నిరుపేద కుటుంబంలో పుట్టి అంచెలంచెలుగా అంచనా వేయలేనంత ఎదిగిన అంచనా వేయలేనంత స్థాయికి ఎదిగిన గొప్ప మహనీయుడు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు. ఆయన ఒకసారి సముద్ర తీరంలో వాళ్ళ గురువు గారితో పాటు విహరిస్తూ ఉంటే అక్కడ పక్షులు సార్ శరవేగంగా సముద్రంలో దూరి పక్షులు క్యాచ్ చేసి తీసుకెళ్తున్న దృశ్యాన్ని అబ్దుల్ కలాం గారు చూసిన తర్వాత ఆయన మనసులో ఒక సంకల్పం ఏర్పడింది. ఏమంటే మన భారతదేశానికి మనం మిసైల్స్ అందించాలి. అందుకే కదా సార్ మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా. అంతకుముందు శత్రు దేశాలు మనల్ని కవ్వింపజేసావు సార్. ఎప్పుడైతే అణుశాస్త్ర పితామహుడు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి యొక్క మిసైల్స్ వాటిని తయారు చేసిన తర్వాత మన భారతదేశం వైపు కన్నెత్తి చూడడానికి కూడా భయపడ్డాయి సార్ శత్రు దేశాలు. అందుకే శ్రీహరికోట అంతరిక్ష కేంద్రంలో డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి యొక్క సాంకేతిక పరిజ్ఞానం తాను రూపొందించినటువంటి ప్రణాళిక ద్వారా కొన్ని రాకెట్లను అంతరిక్షంలోకి పంపినందుకు భారతదేశానికి వచ్చిన ఆదాయం 1,00,000 కోట్లు సార్ అప్పట్లో. దాని ద్వారా మన భారతదేశానికి వచ్చిన పేరు ప్రఖ్యాతులు లక్షలాది కోట్లు అన్నారు.
ఒక్కసారి సార్ తుంబా రాకెట్ రీసెర్చ్ సెంటర్లో ఒక్కొక్క సైంటిస్ట్ రోజుకి 16 గంటల నుంచి 18 గంటలు పనిచేస్తారు సార్. అక్కడ వాల్ క్లాక్స్ ఉండవు, సెల్ ఫోన్లు ఉండవు సార్. ఒకానొక సందర్భంలో ఏమైందంటే ఒక సైంటిస్ట్ వాళ్ళ బాస్ దగ్గరికి వస్తాడు. సార్ నేను మామూలుగా 8:30 PM గంటలకు వెళ్తాను, ఈరోజు నేను 5 గంటల 30 నిమిషాలకే వెళ్ళాలి అనిన తర్వాత సార్ సరే వెళ్ళండి అంటాడు. ఈయన ఎందుకంటే బిడ్డల్ని ఎగ్జిబిషన్ తీసుకెళ్తాను సార్ అంటే ఓకే గో హ్యాడ్ అన్నాడు. ఈయన లోపలికి వెళ్ళాడు. మళ్ళా సైంటిస్ట్ గారు వచ్చి చూస్తే టైం చూస్తే 8:30 అయిపోయింది. బాస్ అయితే సీట్లో ఉండడు సార్. ఇంటికి టెన్షన్గా వస్తాడు. వచ్చిన తర్వాత వాళ్ళ భార్యని అడుగుతాడు, ఈమె ఏంటి తాగుతావా అని. అంటే అవును ఇక్కడ చూసిన పిల్లలు ఎక్కడ అంటారు. నీకు ఈ విషయం తెలియదా అంటుంది. ఏమేంటే మీ బాస్ 5:15 5 గంటల 15 నిమిషాలకి ఇంటికి వచ్చి మన బిడ్డల్ని ఎగ్జిబిషన్ తీసుకెళ్ళాడండి అన్నారు. ఆ బాస్ ఎవరోగా సార్, ద గ్రేట్ అబ్దుల్ కలాం గారు. అంటే తను పూర్తిగా పనిలో నిమగ్నమైనట్టు గమనిస్తాడు ఆ సైంటిస్ట్ని. అతను డిస్టర్బ్ చేయడం ఇష్టం లేకుండా తనే స్వయంగా అంత గొప్ప స్థాయి ఉన్న బాస్ బిడ్డల కోసం వెళ్ళాడంటే దీనికన్నా ఎంత ఉదాహరణ. అందుకే ఎంతో మందికి ఆయన ఆదర్శప్రాయుడు, గురువుగా మారారు. సరే గురువు గురించి చెప్పండి, గురువు గొప్పతనం గురించి. సార్ లాస్ట్ టైంలో కూడా మా గురువు డాక్టర్ సి నారాయణ స్వామి సారు వాళ్ళు చెప్పారు. ఆ క్రమంలో గురువు విషయానికి వస్తే తల్లి గర్భం నుండి 2.5 కిలోల మాంసం ముద్దగా బయటపడిన మనకు వెలుగును విలువను పెంచేవారు పంచేవారు విద్యార్థి లోకాన్ని అభిషేకిస్తున్న గురువుకి పాదాభివందనం. ఒక్కసారి సార్ ఒక అడవిలో ఒక పెద్ద చెట్టు నిందండి సార్. ఒక రోజు గురువు గారు వచ్చి ఆ చెట్టు కింద మెడిటేషన్ చేసుకొని పోతూ ఉంటే ఈ చెట్టు వచ్చి వెళ్తూ ఉంటే ఈ చెట్టు అనుకుంటుందంట, ఒక్క రోజన్నా ఈ కనీసం ఈ పెద్ద ఆయనకి ఇంత మంచి గాలి ఇస్తున్నా, వాతావరణం ఇస్తున్నా, ఒక్క రోజన్నా నీకు ఏం కావాలని అడగలేదే అని మనసులో అది బాధపడుతూ ఉండిందంట. అప్పుడు ఈయన చిరునవ్వుతో ఒకరోజు ఎదురుపడి అడుగుతాడు, ఏం కావాలి నీకు అంటాడు. ఆ చెట్టు చెప్పిందంట సార్, నేను ఈ రాజ్యాన్ని ఏలాలనుకుంటున్నా గురువు గారు అనిందంట. గురువు గారు చిరునవ్వు నవ్వి తదాస్తు వెళ్ళిపోయాడు సార్. ఎంతకాలానికి గురువు రాలేదు సార్. కాలక్రమేణా ప్రకృతి వైపరీత్యాలతో చెట్టు కూలిపోయింది సార్. కూలిపోయి ఎండిపోయింది. ఆ ఫర్నిచర్స్ కోసం సార్ ఆ చుట్టుపక్కల గ్రామస్తులు కొట్టుకెళ్తున్నారు, అంటే వంటచరి కలప తీసుకెళ్తున్నారు, వంటచరి తీసుకెళ్తున్నారు. ఒక కార్పెంటర్ చూశాడంట సార్, ఏదో మంచి పొయ్యిలా ఉందని చెప్పి ఒక దిమ్మె కట్ చేసి ఆ దిమ్మెతో పాదుకలు చెప్పులు తయారు చేశాడంట సార్. వాటిని బాగా తయారు చేసి డిజైన్ చేసి అయోధ్యలో రాజుగారికి విక్రయిస్తే శ్రీరామచంద్రుడు పట్టాభిషేకానికి అవి ధరిస్తే మరుసటి రోజు ఆయన అరణ్యవాసం వెళ్తుంటే భరతం దగ్గరికి వెళ్ళి భరతుడు అడుగుతాడు కదా సార్, అన్న పాదుకలన్నా ఇవ్వని నేను పూజించుకుంటానంటే ఇది పెద్దవాళ్ళు చెప్పింది సార్. ఆ చెట్టు నుంచి గురువు యొక్క సంకల్ప బలంతో ఆ చెట్టు నుంచి వచ్చిన పాదుకలే సింహాసనం మీద కూర్చొని 14 సంవత్సరాలు పరిపాలించాయంటే అది సార్ గురు సంకల్ప బలం. అదే స్ఫూర్తితో ఒక రాజుగారు ఆ రాజ్యంలో ఒక అత్యున్నత సేవా పురస్కారం ఇవ్వాలని డిసైడ్ అవుతాడు సార్. 10 మంది టీం రెడీ చేసి విభిన్న రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా మీరు సెలెక్ట్ చేయండి అని పంపిస్తారు. వీళ్ళు టాప్ 10 తీసుకొస్తారు సార్. తీసుకొచ్చిన తర్వాత చెక్ చేస్తుంటే వీళ్ళు తలబట్టుకుంటారు, ఎవరికి వాళ్ళ అందరూ ఈక్వల్గా ఉన్నాయని చెప్పి అంటారు. ఆ సమయానికి ఒక వృద్ధుడు వస్తాడు సార్, బట్టలు అని ఆపుతారంట. ఆపిన తర్వాత వెంటనే ఈయన ఏం చేస్తాడంటే వెనక్కి వస్తాడు. వీళ్ళు వచ్చి చెప్తారు, ఎవరో పెద్ద నుంచి అంటే కాసేపు ఉండమని బాబు, ఇప్పుడే టెన్షన్ పెడుతున్నాము, ఇది పంచాయతీ అయిపోయి రాజుగారు అంటారు. సరే మళ్ళీ ఆయన లేస్తాడు, పెద్ద అయినా కాసేపు బాగుంది, లేదండి నేను కూడా ఈ కాంపిటీషన్లో పాల్గొంటా అంటాడు అని చెప్తే వీళ్ళపై వచ్చి రాజుగారికి చెప్తారు, ఆ పెద్ద ఆయన కూడా పోటీకి వచ్చాడంటే ఇదే ఇంట్రెస్ట్గా ఉంది రమ్మన్నయ్య అంటారు. రమ్మని ఆహ్వానించండి అని చెప్తే అతను కూడా చేరేసి కూర్చోబెట్టి, ఏం పెద్దనా మీరు చెప్పండి అంటే, అయ్యా రాజా మీరు తీసుకున్న నిర్ణయం చాలా గొప్ప నిర్ణయం. ఎందుకంటే అత్యున్నత పురస్కారం ఇవ్వడం సేవలకు సంబంధించింది. ఎందుకంటే పరుల కోసం పాటుపడిన నరుని బతుకు దేనికని, సాగునేలకు నీరందివని వాగు పరుగు దేనికని అని ఒక స్ఫూర్తి ఉంది కదా సార్. సినారే గారు రాసినటువంటి స్ఫూర్తి కూడా మనం గుర్తెచ్చుకోవాలి ఈ సందర్భంగా. అప్పుడు పరోపకారం మిదం శరీరం రకరకాలు ఉంటాయి. దానికి సేవ అంటే వెలకట్లేదు కదా సార్. నిస్వార్థ సేవ చేసే వాళ్ళకి మనం పాదాభివందనం చేయాల్సిన పరిస్థితి. కాబట్టి అప్పుడు ఈ పెద్ద ఆయన చెప్తాడనమాట, చూడు రాజా మీరు తీసుకున్న నిర్ణయం చాలా గొప్ప నిర్ణయం. విషయం ఏమంటే ఈ 10 మందికి విద్యా బుద్ధులు నేర్పిన గురువు నేను ఉంటాడంట సార్. అప్పుడు సమస్య ఈజీగా పరిష్కారం అయిపోయిందంట. అంటే అంత గొప్ప స్థానం సార్ గురుస్థానం అటువంటిది. దాన్ని బట్టి మనం ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం ఎంత బాధ్యతగా మనం గురువులను గౌరవిస్తే మన జీవితం బాగుంటుందని చెప్పడానికి నిదర్శనం సార్ ఇది. గురువు శిష్యులు గురించి చెప్పారు. ఇప్పుడు అంతా జంజీ, ఈ జంజీలో యువతరకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి?
ఇప్పుడు ఉన్న స్పీడ్ యువతరం సార్, వీళ్ళని మనం అంత ఈజీగా మనం అర్థం చేసుకోలేము సార్. వాస్తవం చెప్పాలంటే ఒకటి సార్, వాళ్ళ కమిట్మెంట్ అంటారు కదా సార్, ఈ కమిట్మెంట్ వల్ల మనం ఏం చెప్పినా వాళ్ళు ఉండే పరిస్థితుల్లో అవుట్డేటెడ్ అంటారు సార్. అప్డేట్ మాది, అవుట్డేట్ మీది అంటారు. అవుట్డేట్ డే బై డే చేంజెస్ అనేవి కామన్ సార్. కానీ ఇప్పుడున్నటువంటి ఈ ఉద్యమం క్రమంలో సోషల్ మీడియా యుగం నడుస్తుంది సార్. ఇప్పుడు ఆ సోషల్ మీడియా యుగంలో ఎవరికి వారే సార్, ఎందుకంటే కోట్లాది మొబైల్స్ మన చేతుల్లో ఉండేటప్పుడు ఏదైనా ఒక చిన్న అంశం దొరికితే అది సముద్రంలో వేసినట్లే సార్. కానీ నా రిక్వెస్ట్ ఏమంటే సార్, మంచిని షేర్ చేయాలి, కానీ ప్రతి ఒక్కటి క్రమం తప్పకుండా ఇలా షేర్లు కొట్టుకుంటూ పోతే చాలా వరకు అనర్థాలు జరిగే అవకాశం ఉందని అభిప్రాయం సార్. కాకపోతే బాధ్యత కలిగిన యువత ఎక్కువ ఉన్నారు సార్. ఈ 1 or 2 మీకు తెలియదు ఏం సార్, కోట్ల మంది కాబట్టి వాళ్ళ మైండ్లో, అంటే మైండ్ గురించి తీసుకుంటే సార్ మామూలుగా చెప్తే వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది సార్. యు బిల్డ్ 3 factories ఇన్ యువర్ లైఫ్: ఐస్ ఫ్యాక్టరీ ఇన్ యువర్ బ్రెయిన్, షుగర్ ఫ్యాక్టరీ ఇన్ యువర్ టంగ్, లవ్ ఫ్యాక్టరీ ఇన్ యువర్ హార్ట్, దెన్ యువర్ లైఫ్ విల్ బి సాటిస్ఫాక్టరీ. వాళ్ళ మైండ్లో ఆ యంగ్ అండ్ ఎనర్జెటిక్ మైండ్స్కి పాజిటివ్ థింకింగ్ నేర్పించాల్సిన బాధ్యత ఉందని నా అభిప్రాయం సార్. నెగిటివ్ మైండ్స్ అంటే ఏం చేయలేము కదా సార్. రకరకాల అభిప్రాయాలతో ఎంత చెప్పినా కూడా వన్స్ మైండ్లో ఫిక్స్ అయితే ఏం చేయలేము కదా సార్. కాబట్టి అది చిన్నప్పటి నుంచినే ఆలోచన క్రమంలో వస్తే తప్ప దాన్ని మనం ఏం చేయలేని పరిస్థితి సార్ ఈ రోజుల్లో. ఒక తండ్రి పిల్లలకి ఆస్తి ఇవ్వాలా, ఆరోగ్యం ఇవ్వాలా, సంస్కారం ఇవ్వాలంటారు? అన్నింటికన్నా మెయిన్ సంస్కారం సార్. నెంబర్ 1 ఆ సంస్కారంతో పాటు చదువు సార్. చదువుతో పాటు ఆ తర్వాత వద్దన్న ఆస్తులు అవే వస్తాయి సార్. అంటే ఉన్నటువంటి పరిస్థితుల్లో తినడానికి తిండి అవసరం, కట్టడానికి బట్ట అవసరం, ఆ తర్వాత బ్రతకడానికి జ్ఞానం అవసరం. ఇప్పుడు చాలామంది గమనిస్తున్నాను కదా సార్, కూలి పని చేసైనా కూడా బిడ్డల్ని తను హాస్టల్లో పెట్టి చదివిస్తాడు తండ్రి. ఎందుకంటే మనకు డబ్బుంటే దొంగలించబడుతుంది సార్. ఆస్తున్నా భాగాలు పెట్టాలి సార్, ఆస్తున్నా భాగాలు పెట్టాల్సిందే. మరి చదువుని ఎవరు లాక్కుంటారు సార్? కానీ పిల్లలు మాత్రం మాకు ఏం చదువు వద్దు, ఏమొద్దు, మా నాన్న మాకు ఆస్తి ఇస్తే చాలు అంటుంటారండి. అది చిన్న రిక్వెస్ట్ సార్. పిల్లల్ని పెంచాలి, కానీ కష్టం విలువ తెలియకుండా పెంచడం పెద్ద పొరపాటు సార్. అది తను పడే కష్టం పిల్లలు తెలియాలి సార్. ఆ తెలియకుండా చేస్తున్న నేపథ్యంలోని దుష్పరిణామాలు జరుగుతున్నాయి. ఇప్పుడు అది మితిమీరిన వేగం సార్. మితిమీరినటువంటి వేగం మామూలుగా అయితే ఒక విషయం చెప్పనా సార్, పిల్లల కోసం మనం స్ఫూర్తినిచ్చే చిన్న కథలు తీసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంటెంట్ ఉంది సార్, శ్రీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు IPS. అప్పట్లో సార్ ఒక చిన్న యువత సందేశం చెప్పాడు సార్. ఏంటంటే, కాలం నీతో నడవదు, నిన్నడిగి ముందుకు సాగదు, సంకల్పం ఒకటే చాలదు, దానికి సమయమే కదరా ఆయుధము, విజయం నేరుగా చేరదు, శ్రమ పడితే దక్కక మానదు, నీ లక్ష్యం చేరే మార్గంలో ప్రతి సెకను విలువని తెలుసుకో, ఉన్నోడివా లేనోడివా ఏ కులం నీదని అడగదు, మంచోడివా చెడ్డోడివా ఏ మతం నీదని అడగదు, ప్రేమ జాలి చూపదు, దయదాక్షిణ్యాలే చూపవు, దానికి విలువని ఇస్తే గెలుస్తావు, లేకుంటే అక్కడే ఆగిపోతావు. ఎంత పెద్ద మీనింగ్ సార్. సారు అప్పట్లో సార్ ఆయన గురుకుల డైరెక్టర్గా ఉన్నప్పుడు పూర్ణ ఆనంద్ 9వ తరగతి ఇంటర్మీడియట్ బిడ్డల్ని బాగా మోటివేట్ చేసి ఒక స్ఫూర్తిగా ఎవరెస్ట్ శిఖరం ఎక్కించాడంటే అది మైండ్ సెట్ మారినట్లే కదా సార్. కరెక్ట్. కాబట్టి యంగ్ మైండ్స్లోకి ఆలోచన శక్తిని చిన్న ఇంట్రెస్టింగ్ స్టోరీ చెప్పాలి సార్. దానికి రిలేటెడ్ చిన్న విషయం చెప్పమంటారు సార్. బ్రెజిల్ దేశంలో అమ్మా నాన్న అనేటువంటి ఊహ తెలియనట్టు ఒక బిడ్డ, 10 సంవత్సరాల బిడ్డ, అతను అక్కడ ఇక్కడ తండ్రిదండ్రులు తెలుస్తారు అతనికి. అంటే ఒక రకంగా చెప్పాలంటే నిరాదరణకు గురైన వ్యక్తి, నిరాశ్రయుడే. అతను ఏం చేస్తాడంటే అక్కడ ఇక్కడ అతను అడుక్కొని తింటూ ఉంటే ఒక పెద్ద అరుస్తాడు, ఎందుకు నువ్వు ఇలా అంటే అడుక్కుంటున్నావు, ఏదైనా పని చేసుకొని బతకచ్చు కదరా బాబు అంటే బాధపడ్డ ఆ పసి గుండె సార్ రైల్వే స్టేషన్లో ప్లాట్ఫారంలో నీళ్లు దాకా పడుకుంటాడు 2 days బ్రెజిల్ దేశంలో. అప్పుడు అతనికి ఆలోచన వచ్చింది ఏంటంటే, ఆ రైల్వే వ్యాగన్లలో బస్తాలు దించేటప్పుడు సార్ అతను ఏం చేస్తాడంటే వేరుశనగ గింజల్ని రోస్ట్ చేసుకొని స్టేడియంలో అమ్ముతూ పొట్టపోసుకున్న ఆ చిన్న బిడ్డ అతను కాలక్రమేణా ఆ ఫుట్బాల్ ఆడేది గమనిస్తుంటాడు సార్. ఆ క్రేజ్ అంతా గమనిస్తాడు, తాను ఆడాలనుకుంటాడు, కానీ బాల్ కొనే స్తోమత లేదు సార్. చిరిగిపోయినటువంటి బట్టల్ని ఒక బంతిలాగా చుట్టుకొని ఆడుతూ ఉంటే బ్రెజిల్ నేషనల్ ఆ దేశపు కోచ్ చూశాడనమాట. ఓహో ఇతనికి ఇంట్రెస్ట్ ఉందని చెప్పి అతను ఏం చేస్తాడు, వెంటనే బాబు నువ్వు ఫుట్బాల్ ఆడుతూ అంటే బ్రహ్మాండంగా ఆడుతాను సార్ అంటే,
అతన్ని అన్ని సర్వం తనని నేర్పిస్తాడు సార్. కొన్ని నేషనల్స్ ఇంటర్నేషనల్ లెవెల్కి ఆడతాడు. 2 times బ్రెజిల్ దేశానికి ప్రపంచ కప్ సార్, ఫుట్బాల్ ప్రపంచ కప్ అందిస్తాడు. అలాంటి వాడు పుట్టకపోడు, అతనే సార్ ద గ్రేట్ పీలే. అదే స్ఫూర్తి. ఎందుకంటే మీరు అన్నారు కదా సార్, బిడ్డల కష్టం విలువ తెలియని అన్నప్పుడు చిన్నప్పటి నుంచి స్పోర్ట్స్ ఎంకరేజ్మెంట్ కూడా ఉండాలి కదా సార్. అదే స్ఫూర్తితో అర్జెంటీనా దేశంలో ఒక చిన్న కాటన్ మిల్ కార్మికుడు చిన్న నెల జీతం తీసుకునే వాళ్ళ బిడ్డ, అతను ఫుట్బాల్ ఇంట్రెస్ట్ని గమనించిన తండ్రి నెలకు తన జీతంలో మిగలబెట్టి ఫుట్బాల్ తెచ్చిస్తే నెలంతా సార్ ఆడేవాడంట. అది 1 month తండ్రి ఇంకో బాల్ ఇచ్చే లోపల అది అరిగిపోతే పగిలిపోతుందంట. అలాంటి ప్రాక్టీస్ చేపిస్తాడు సార్. చేస్తూ అతను ఒక స్థాయికి వచ్చి ఏం చేస్తాడంటే 2 times అర్జెంటీనా దేశానికి 2 times 5 kgs బరువున్న ప్రపంచ కప్ సార్ అందిస్తాడు. అమెరికా దేశం పోయి అమెరికా దేశంలో అధ్యక్ష భవనాన్ని చూసిన తర్వాత తిరిగి అర్జెంటీనా దేశానికి వచ్చి అమెరికా దేశపు అధ్యక్ష భవనాన్ని పోలిన భవనాన్ని నిర్మిస్తాడు మ్యారడోనా. సార్ మీరు చెప్పారు కరెక్టే, కానీ ఇప్పుడున్న తల్లిదండ్రులు మేము పడ్డ కష్టాలు మా పిల్లలకి పడకూడదు అని పెంచుతున్నారు. అసలు ఎలా విషయంలో తెలియకుండా వాళ్ళకి అల్లారు ముద్దకు పెంచుతాం. చిన్నప్పటి నుంచి సెల్ ఫోన్ ఇవ్వడం, ఐస్ క్రీమ్లు ఇవ్వడం, పిక్ పాకెట్ కింద 10,000 20,000 ఇవ్వడం, ఇది ఉన్నాయి. ఎందుకంటే మేము ఆల్రెడీ కష్టాలు పడ్డాం, అది మా పిల్లలకి తెలియకూడదని. మరి ఈ జనరేషన్లో ఉన్న ఈ సమస్యను ఎలా చేయాలి? విషయం చెప్పిన సార్, గత రోజుల్లో సెలవులు వస్తే అమ్మమ్మ ఇంటికి పోయేవాళ్ళు సార్. ఎందుకు? అమ్మమ్మ ఇంటి పుట్టేవాళ్ళంట. ఇప్పుడు సెలవులు వస్తే హాస్పిటల్కి పోతున్నారు. ఎందుకు? హాస్పిటల్లో పుడుతున్నారు. అదే విషయంగా మీరు చెప్పినప్పుడు మన హైదరాబాద్లో మా గురువు గారు, రిటైర్డ్ ఎస్ఐ గారు శ్రీ పెద్దూరి వెంకటదాస్ సార్ చెప్తుంటాడు, చిన్నప్పుడు బిడ్డకు ఆకలి అయితే అమ్మ చందమామను చూపించి గోరుముద్దలు తినిపించేదంట. ఇప్పుడు తల్లిదండ్రులకు అన్నం తినబెట్టడానికి చుక్కలు చూపిస్తున్నారు సార్, చుక్కలు. ఎందుకంటే అది కూడా పట్టపగలే చందమామ కనిపిస్తున్న చుక్కలు ఇంకా దూరం అయిపోతాయి కదా సార్. అది మాకు అదృష్టం కొద్దీ మా గురుగారు పరిచయం అయిన తర్వాత ఆయన ద్వారా చిన్న మాటలు రాత్రి కనిపిస్తాయి, చుక్కలు చూపిస్తున్నారు. అదే కంటెంట్ లో నేను కాలేజెస్కి వెళ్తే చెప్తుంటాను సార్, యువ జంటల ఆరాటం ముద్దు కోసం. పిల్లలు విజిల్ వేశారు సార్, నేను డైలాగ్ ఇంకా ఫినిష్ కాలేదన్నాను సార్. వృద్ధ జంటల పోరాటం ముద్ద కోసం సార్. ఇది ఎందుకు వచ్చిందంటే సార్, ఫ్రమ్ ది బిగినింగ్ మనం తినే ఆహారం కల్తీ, ఆలోచనలు కల్తీ, ఇంకెక్కడ సార్ బాగుపడతాం? పదే ఈ మధ్యకాలంలో మనం చూస్తుంటాం, డాక్టర్ విక్రాంత్ ఠాగూర్ గారు అని కూడా సార్ అంటాడు, జింక్ ఫుడ్ అవాయిడ్ చేయండి. డాక్టర్ గారు మొత్తుకొని చెప్తున్నారు. అయినా కూడా మీరు అన్నట్టు ఒకటే సార్, నేను పడిన కష్టం నా బిడ్డ పడకూడదు అనేది చాలా వరకు వాళ్ళ బిడ్డలు వాళ్ళ ఇష్టం సార్, పెంచుకొని అప్రూపం వద్దని మనం చెప్పే హక్కు మనకు లేదు సార్. కాకపోతే తల్లిదండ్రుల యొక్క కష్టాన్ని తెలిసేలా, అంటే తన యొక్క తల్లి తండ్రి పడే కష్టం ఖచ్చితంగా బిడ్డలు తెలుసుకుంటే ఏ బిడ్డ పొరపాటు చేయడు సార్. నేను ఈ మధ్యకాలంలో ఒక స్కూల్కి వెళ్తే చెప్పాను సార్, మామూలుగా గుడిపల్లి మండలం సెట్టిపల్లి స్కూల్లో ఎందుకో మన సార్ వాళ్ళు రమ్మన్నారు, పిల్లలు కొంచెం చెప్పిన మాట వినట్లేదండి అన్నప్పుడు నేను అందరినీ సమావేశపరిచి ఒక మాట చెప్పాను సార్, బాబు ఇక్కడ మీ తల్లిదండ్రులు మిమ్మల్ని వదిలిపెట్టి మీ అమ్మమ్మలు నానమ్మలు చూసుకుంటున్నారు, కానీ వాళ్ళు ఏం చేస్తామో రెక్కల కష్టం మీకోసమని బెంగళూరు మహానగరంలో పుట్టెడు మట్టి తవ్వితే కానీ పిడికుడు మెతుకులు రావురా, గడ్డపార భూమిలోకి దించితే తప్ప గంజి నీళ్లు గొంతు తడపవు, తల్లిదండ్రులు పడేది కష్టం, చదువు అంటే ఉండాలి నాన్న మీకు ఇష్టమని చెప్పాను సార్. అంటే ఆ కష్టం విలువ చెప్పాల్సిన బాధ్యత వాళ్ళపైన ఉండాలి సార్. లేకుంటే ఏమవుతుంది, ఆ కష్టం విలువ తెలియకపోతే ఖచ్చితంగా ఇంకా దుష్పరిణామాలు రాను పెరుగుతాయి. మనకేమనిపిస్తుంది సార్, ఇప్పుడు ఈ మధ్యకాలంలో చూస్తున్నాం కదా సార్, నాకు బైక్ కొనికపోతే నేను చనిపోతా, నాకు మొబైల్ కొనికపోతే నేను చనిపోతా, ఎక్కడికో వెళ్ళిపోతా అని బెదిరిస్తారు పిల్లలు. అది దురదృష్టకరం, జరగకూడదు సార్ అట్లా. గతంలో ఎంతోమంది బిడ్డలు బైక్ తీసిచ్చిన 2 రోజులకే అవగాహన లేకుండా చిన్న బిడ్డలు సార్ ఆ కడుపు కోత మిగిల్చారు కదా సార్. అది కూడా వాళ్ళు ఎక్కడో కష్టపడి ఇచ్చింది ఆ డబ్బులతో, వాళ్ళ స్థాయి కాకపోయినా పిల్లల కోసం ఇవ్వడం. సార్ ఇప్పుడు కొంతమంది పిల్లలు తల్లిదండ్రులు మాకేం ఆస్తి ఇవ్వలేదు, ఏదో కన్నారు, వాళ్ళ సుఖం కోసం మమ్మల్ని రోడ్డు మీద పెంచారంటారు, రోడ్డు మీద వదిలిపెట్టారు. అసలు తల్లిదండ్రులు ఆస్తి ఇవ్వడం గొప్ప విషయం అంటారా, ఆరోగ్యం ఇవ్వడం గొప్ప విషయం అంటారా? సార్ ఆరోగ్యం సంస్కారం అని చెప్పాను కదా సార్, హెల్త్
ఆరోగ్యం ఉంటే ఏమైనా చేయొచ్చు సార్. ఇప్పుడు పసిబిడ్డలు కూడా చాలామంది ఘోరాతి ఘోరంగా అనారోగ్యం పాలైపోతున్నారు సార్. ఎందుకంటే వినే శక్తి లేదు, తినే శక్తి కూడా లేదు సార్. జీర్ణించుకునే శక్తి అస్సలు లేదు. అవును సార్, వినే శక్తి లేదు, తినే శక్తి లేదు. ఆసక్తి ఉంటే ఏ శక్తి అయినా వస్తుందంట. అందుకు మనం మామూలుగా చెప్తుంటాం కదా సార్, ఒక స్ఫూర్తిదాయకమైన కొటేషన్ ఉంది కదా సార్, మనం చెప్పడానికి పిల్లలు ధైర్యం నింపడానికి చెప్తుంటాం. సాహసం నాపతం రాజసం నారతం సాగితే ఆపటం సాధ్యమా, పౌరుషం ఆయుధం పోరులో జీవితం కైవసం కావడం కష్టమా, లోకమే బానిసై చేయదా ఊడిగం శాసనం దాటటం శక్యమా, నా పదగతిలో ఏ ప్రతిఘటన ఈ పిడికిట్లో తానొదుగనగా, నిశ్చలం నిర్భయం నాహయం కానిదేముంది నే కోరుకుంటే పూని సాధించుకోన. ఒక వీరోచితమైన కథలు చిన్నప్పటి నుంచి చెప్పాలి సార్. ప్రైమరీ సెక్షన్ నుంచి పిల్లలకు అర్థమయ్యే రీతిలో వాళ్ళకు ఉన్నటువంటి చిన్న చిన్న, అంటే సార్ దయచేసి ఏమనుకోకుండా, వాళ్ళకు మోరల్ స్టోరీస్ని చెప్పగలిగితే, ప్రాథమిక స్థాయిని చెప్పగలిగితే, పెద్దలు కూడా జోక్యం చేసుకోగలిగితే మేధావుల మనం సమాజానికి శాపం సార్. కరెక్టే, మనకు అంత టైం ఉండట్లేదు కదా సార్. పిల్లలు ఏడుస్తుంటే సెల్ ఫోన్ ఇస్తాం, వాళ్ళు సెల్ ఫోన్ చూస్తుంటే మనం ఆనందపడతాం. దాన్ని అనుభవిస్తున్నాం కదా సార్. నేను చెప్పాను కదా సార్, ఒకప్పుడు కట్టుబానిసా, ఇప్పుడు నెట్టు బానిసా. చిన్నప్పటి నుంచి పిల్లలకి సెల్ ఫోన్ ఇవ్వడం వల్ల చాలా అనార్థాలు వస్తుంటాయి. మైండ్ సార్. డైవర్ట్ అవ్వడం, అతి మార్పు రావడం. కానీ తల్లిదండ్రులు ఏమనుకుంటే మా అబ్బాయి చిన్నప్పుడే ఫోన్ చూస్తున్నాడు, రీల్స్ చూస్తున్నాడు, అదేదో పెద్ద గొప్ప విషయంలాగా, వాళ్ళు చిన్నప్పుడే రాకెట్ ఏది ఎక్కినట్లుగా ఫీల్ అవుతుంటారు. చాలా దురదృష్టకరం సార్. ఎప్పుడైతే ఆటోమేటిక్గా ఎటిజం ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతాయి సార్. నేను డాక్టర్ని కాదు సార్, ఎందుకంటే ఒక చిన్న పోలీసు ఉద్యోగంగా చెప్తున్నాను. బిడ్డలకి అంటే సార్, ఎప్పుడైతే గమనించండి సార్, ఏ ఒక్క స్పోర్ట్స్ మెన్ ఇందుకు సూసైడ్ చేసుకోలేదు సార్. స్పోర్ట్స్ మెన్ సార్, ఎందుకంటే చిన్న ఒక 1 hour అన్న పిల్లల్ని ఆటల మీద కేంద్రీకరిస్తే చాలా బాగుంటుంది కదా సార్. అది దయచేసి పెద్ద మనసుతో తల్లిదండ్రులు కూడా ఆలోచించి కంప్లీట్గా సార్ 99% పూర్తి మానవం అంటే సాధ్యం కాదు, కానీ లేకుంటే మాత్రం సార్ ఇంకా వాళ్ళ కోసం కనీసం 1 గంట టైం ఇవ్వాలి. లేదంటే మనిషి అనేటువంటి రాబోయే రోజుల్లో మనం దాని పర్యవసానం అనుభవిస్తాం సార్, గ్యారెంటీగా తప్పదు సార్. భార్యాభర్తలే మాట్లాడుకోవట్లేదు కదా, ఇంట్లో ఉంటారు, 2 బెడ్రూమ్లు ఉండి వాట్సాప్ చాటింగ్ చేసుకుంటున్నారు కదా. ప్రతిదీ ఉంది కదా సార్, దానికి చూస్తున్నాం కదా సార్. సార్ మళ్ళీ అనుకుంటే, నేను గతంలో సమయం వచ్చింది కాబట్టి చెప్తున్నాను సార్. ఒక డాక్టర్ సి నారాయణ స్వామి గారు, మా గురువు గారు చెప్పారు, పీలేరు అంటే చిత్తూరు జిల్లాలో పీలేరు అనే పింఛా పరిసర ప్రాంతాల్లో ఒక మహాతల్లి, ఒక గిరిజన మహిళ సార్, అడవిలో నిండు చూలాలి సార్, ఆవిడ కట్టెలు కొట్టుకోవడానికి పోయిందంట సార్. కట్టెలు కొట్టుకోవడానికి అక్కడ ఏదో ఒక వాగు వస్తుందండి సార్, ఎన్నుపోతుల వంక ఏదో అంటే సార్, సార్ చెప్పింది నాకు ఈ మధ్య మాటల సందర్భంలో. ఆ వంక దాటుకొని 2 kilometers వెళ్ళిపోయింది సార్. దాన్ని వట్టి కట్టెలు ఉంటారంట ఆ ప్రాంతంలో, ఎండు కట్టెలు. కట్టెల మోపు అదే వాళ్ళ జీవనాధారం పాపం. కట్టుకొని వస్తూ దారి పొడుగున, అంటే దారి వంక వాగు దాటే సమయానికి సార్ ఆమెకి పురిటి నొప్పులు స్టార్ట్ అయితే, ఆ గట్టిగా అరిస్తే ఎవరు చుట్టుపక్కల లేకపోతే తనే డెలివరీ చేసుకొని ఆ వాగులో బిడ్డను కడుక్కొని, అటువైపు ఇటువైపు చూసి ఆ చిన్న 2 రాళ్ళు తీసుకొని, ఆ పేగు ఉంది కదా సార్, అంటే మామూలుగా ఆ పేగుని పైన కింద కొట్టి దాన్ని కట్ చేసుకొని, ఆ తీగలతో సార్, తీగలతోనే జోల్లాగా చేసుకొని బిడ్డను తీసుకొని కట్టెల మోపు ఎత్తుకొని గ్రామంలోకి వచ్చేసిందంట సార్. అంటే గతంలో ఉన్న బాధలు చెప్తున్నాను సార్. ఊరి వాళ్ళు అరుస్తారంట, ఏమ్మా నీకేమన్నా కొంచెమన్నా ఆలోచించాలి కదమ్మా, బిడ్డను తీసుకొచ్చేసిన కట్టెల మోపు పడేసి వచ్చేయచ్చు కదమ్మా అంటే, అయ్యా నాకు 2 బిడ్డలు ఉన్నారు, ఒక భర్త, అంటే 2 బిడ్డలు. ఎవరమ్మా అంటే, ఇతను ఈ బిడ్డ, ఇంట్లో ఇంకొక బిడ్డ ఉన్నాడు నా భర్త, అతనికి పెరాలసిస్ ఉంది, నేను ఈ కట్టెలు అమ్మి ఆ నూకలు కొనుక్కొని పోయి నా భర్తకు అంత ఫుడ్ పెట్టాలి అంటే భోజనం పెట్టాలా అనేదంటే, ఆ మహాతల్లి త్యాగం ఎంత గొప్పది సార్. అంటే నాటి కష్టం అప్పట్లో తెలిసేది సార్. కష్టం తెలిసేది కాబట్టి వాళ్ళకు ఓపిక అనేది ఉండింది, తీరిక అనేది ఉండింది, అన్నీ సార్. కాలం 24 hours సార్, లేదని చెప్పలేదు, కానీ మనం అనుకున్నట్లుగా సార్ ఒక ఇన్స్పైరింగ్, ఒక ప్రేరణాత్మకమైనటువంటి బాధ్యత అందరూ తీసుకుంటే తప్ప మనం రాబోయే రోజుల్లో చాలా పరిణామాలు ఉంటాయి సార్. అదే విషయంలో పిల్లలకు కొన్ని త్యాగాలు ఇచ్చే స్టోరీస్ కూడా చెప్పాల్సి ఉంటుంది సార్. నాకు ఈ మధ్య నారాయణ స్వామి సార్ మాట్లాడుతూ నాటి శ్రీకృష్ణదేవరాయల గారి గురించి ఒక గొప్ప చిన్న సందేశాత్మకమైనటువంటి కథ చెప్పారు సార్. శ్రీకృష్ణదేవరాయల యొక్క రాజనీతి, తిమ్మరుసు బుద్ధిబలం, నాగమనాయకుడి భుజబలం అనేటివి అప్పట్లో రాజనీతి అంటే స్టోరీ సార్. అంటే పిల్లలకు నైతికతను పెంచడానికి ఉపయోగపడే కథలు సార్ ఇవి. ఒకసారి ఆ రాజ్యంలో
ఒక ఉన్నట్టుండి సార్ సామంత రాజ్యాలు ఉంటాయి కదా సార్, అక్కడ ఒక ఇంటర్నల్గా వచ్చిన ప్రాబ్లం వస్తే ఇతను తగినంత సైన్యం తీసుకొని వెళ్ళమని చెప్తాడు. ఎవరు? నాగమ నాయకుడికి తగిన మంచి ఫోర్స్ ఇచ్చి నువ్వు పోయి ఆ రాజ్యాన్ని కాపాడని చెప్పి పంపిస్తాడు శ్రీకృష్ణదేవరాయలు గారు. ఆ సమయంలో ఇతనికి నాగమ నాయకుడికి కోరిక ఉంటుంది సార్, తన బిడ్డైనటువంటి విశ్వనాథ నాయకుడిని రాజ్యానికి రాజుగా ప్రకటించాలనేటువంటి ఒక బలమైన ఆకాంక్ష ఉంటుందంట. అప్పుడు వెళ్తాడు, తన రాజ్యాన్ని ఈయన ప్రకటించుకునేస్తాడు సార్. సామంతరాజుగా ప్రకటించుకున్న తర్వాత ఈ విషయాన్ని వేగుల ద్వారా శ్రీకృష్ణదేవరాయలు గారు తెలుసుకుంటారు సార్. తెలుసుకున్న తర్వాత వెంటనే ఒక అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసి నాగమ నాయకుడిని ఎవరైతే బంధించి తీసుకొస్తారో వాళ్ళు కోరిన విధంగా నేను వరాలు ఇస్తానంటే ఎవరు రారండి సార్, అంత పరాక్రమవంతుడంట ఆయన. ఆ సమయంలో ఒక యువకుడు ముందుకు వస్తాడు సార్. ఎవరంటే అతనే విశ్వనాథ నాయకుడు. 18 సంవత్సరాల వయసున్న బిడ్డ. ఆయన ఎవరంటే నాగమ నాయకుని కొడుకే విశ్వనాథ నాయకుడు. తన తండ్రిని నేను తీసుకొస్తాను అని చెప్తే తగినంత సైన్యం తీసుకొని పో నువ్వు అంటాడు. నీకు ఎంత సైన్యంగా తీసుకోబో అంటే ఆ చుట్టుపక్కల ఉంటారు కదా సార్, వద్దు తండ్రి కొడుకులు ఒకటైపోతే మన రాజ్యం ఇబ్బంది అయిపోతుందని చెప్తే కూడా ఇతని మీద నమ్మకంతో పంపించాడు అప్పట్లో. ఈయన అప్పుడు తండ్రి విషయం తెలుసుకొని కొడుకు దగ్గర రాయబారం పంపిస్తాడు. నీకోసం మీరు ఆయన ఇది చేస్తూ ఉండేది, మనం ఒకటైపోదాం రా అంటే నేను ఒప్పుకోలేదండి సార్. తండ్రితో మరి నిరంతరమైనటువంటి పోరు సార్. ఒక పెద్ద స్ట్రగుల్ ఇచ్చి యుద్ధం చేసి తండ్రిని బంధించి తన తండ్రిని బంధించి తీసుకొచ్చి రాజు దగ్గర శ్రీకృష్ణరాయల గారి దగ్గర ప్రవేశపెడితే అప్పుడు ఆశ్చర్యపోయారంట సభంతా కూడా. అప్పుడు అడుగుతాడు, శభాష్ విశ్వనాథ, నీకేం కావాలో కోరుకో, నీకేం వరం కావాలంటే ఏమీ లేదు రాజుగారు, మా తండ్రిని బంధ విముక్తి చేయండి అన్నాడు సార్. అప్పుడు అదే ఏదైతే నాగమ నాయకుడి గారి కోరుకుంటుందో ఆ రాజ్యానికే విశ్వనాథ నాయకుడిని రాజుగా నియమిస్తాడంటే ఎంత గొప్ప రాజనీతి సార్. అందుకే తండ్రి భక్తి కన్నా దేశభక్తి మిన్నా అన్నారు. చిన్నప్పుడే సార్ అదే స్ఫూర్తితో ఒక క్లాస్ రూమ్లో 100 మంది పిల్లలు కూర్చోబెట్టుకొని మరి బాబు విజయం అంటే ఏమి అని అడుగుతారు సార్. చిన్న బిడ్డని విజయం అంటే ఏమి అన్నప్పుడు పాత రోజుల్లో సార్ ఒక అతను లేదు సార్, మార్కులు తేవడం విజయం అంటాడు. ఇంకొకడైతే నేను ఐఏఎస్ అంటారు, ఒకరు ఐపీఎస్ అంటారు, డాక్టర్ అంటారు, టీచర్ అంటారు, ఎన్నో చెప్తారు సార్. కానీ ఒక అబ్బాయి పైకి లేసి మాట్లాడతాడు, ఏం నాన్న విజయం అంటే దేశం కోసం జీవించటం, దేశం కోసం మరణించటం అన్నాడు సార్. ఆయనే ఆజాద్ హింద్ ఫౌజ్ సృష్టికర్త, జై హింద్ అనే నినాదానికి ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి సుభాష్ చంద్రబోస్ గారు. అంటే ఇలాంటి కథల్ని పిల్లలకు నూరిపోస్తే కొంతన్నవరకు ప్రేరణ ఉంటుంది కదా సార్. సార్ ఇది కాకుండా మీరు చాలా పాటలు కూడా రాసినట్టారు, కొన్ని పాటలు స్ఫూర్తిగా తీసుకున్నట్టారు. అంటే పెద్దగా లేవు సార్, కాకపోతే భద్రాచలం మూవీలో ఒక కంటెంట్ ఉంది కదా సార్. భద్రాచలం ఒకటి, మహర్షి సినిమాలో కూడా మహర్షి, అది అవును సార్. ఈ రెండులో మనం తీసుకుంటే భద్రాచలంలో 4 లైన్స్ తీసుకుంటాం సార్. ఎందుకంటే కొన్ని చెప్పారు కదా సార్, కొంతమంది పాటలు పాడితే రాళ్ళు కరిగిపోతాయి, కొంతమంది పాటలు పాడితే రాళ్ళు పడతాయి అంటారు. అందుకే నేను మాట నేర్చుకున్నాను సార్ మనకు. ఎందుకంటే మాట అనేది దేవుడిచ్చిన వరం, పెద్దల ఆశీర్వాదం. దాంతో భద్రాచలంలో హార్ట్ టచింగ్ ఉంది కదా సార్. ఒకటే జననం, ఒకటే మరణం, ఒకటే గమ్యం, ఒకటే గమనం, గెలుపు పొందే వరకు అలుపు లేదు మనకు, గెలుపు పొందే వరకు అలుపు లేదు మనకు, కష్టాలు రాని కన్నీళ్లు రాని ఏదైనా కానీ ఏమైనా కానీ ఓడిపోవద్దు, రే నీకొద్దు, నీ హద్దే నీ హద్దు అని చెప్తారు సార్. అంటే ఎంత కంటెంట్ సార్. రాబోయే విజయాన్ని పిడికిల్లో చూడాలి, ఆ గెలుపు తప్పట్లే హృదయంతో వినాలి అని చెప్పేది ఎంత గొప్ప గొప్ప సంకల్పాలు సార్. అదే మహర్షులు తీసుకుంటే ఏముంది సార్, సాహసం నాపతం రాజసం నారతం, సాగితే ఆపటం సాధ్యమా, పౌరుషం ఆయుధం పోరులో జీవితం, కైవసం కావడం కష్టమా, లోకమే బానిసై చేయదా ఊడిగం, శాసనం దాటటం శక్యమా, నా పదగతిలో ఏ ప్రతిఘటన ఈ పిడికిట్లో తానొదుగునగా, నిశ్చలం నిర్భయం నాహయం, కానిదేముంది నే కోరుకుంటే పూని సాధించుకోననేది సార్. అంటే పిల్లల కోసం సార్ ఒక స్ఫూర్తిదాయకమైన సందేశం. ఎందుకంటే పిల్లలు చాలా తెలివితేటలు ఎక్కువ సార్. చిన్న క్లాస్కి వెళ్ళాను మనకు రోజు, బాబు నువ్వు పెద్ద ఇంకేమవుతాంటే, ఏమవుతాను సార్ నేను ముసలాడు అవుతాను సార్ అంటాడు వాడు. ఇంకో చిన్న అమ్మాయిని అడిగి, అమ్మ నువ్వు ఏమవుతావు అంటే, ఏమవుతాను సార్ అత్తగారింటికి పోతాను నేను అంటే. వాళ్ళ ఐక్యూ ఎక్కువ సార్. ఇప్పుడు ఏమన్నా చెప్పినామంటే ఆటోమేటిక్గా సార్ అర్థం చేసుకోగలరు. ఒకే ఒక మాట సార్, మొక్కయి వంగంది మానయ్య వంగున అంటారు కదా సార్. బాలవాక్కు బ్రహ్మవాక్కు ఉంటారు సార్. ఎప్పుడైతే సార్ మీరు అన్నట్లు దయచేసి మనందరం కూడా, అంటే విద్యార్థులు కానీ, తల్లిదండ్రులు కానీ, గురువులు కానీ, ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా తీసుకుని, గతంలో సార్ మనం సినిమా స్టార్ట్ అయ్యే ముందు న్యూస్ రీల్స్ వేసేటోళ్ళు.
సామాజిక బాధ్యత. ఇప్పుడు ఈమె మనకు మోరల్ స్టోరీస్ ఉండేవి, అవును ఆ మోరల్ స్టోరీస్ కనుమరుగైపోయినాయి కదా సార్. అవును అందుకని ఏం చేయాలంటే ఆ స్ట్రాంగ్ మైండ్స్ యంగ్ మైండ్స్ పాజిటివ్ థింకింగ్ రావాలంటే ఖచ్చితంగా మనం ఇది మార్పు రావాల్సిందే సార్. అది కాలమే నిర్ణయిస్తుంది సార్, అంతే. కానీ ఇప్పుడున్న జనజీలో హక్కుల కోసం ఇది మా హక్కు అని పోరాటం చేస్తారు, కానీ ఇది మా బాధ్యత అని గుర్తించట్లేదు. ఏం చేయమంటారు? అది ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ సార్. ఎందుకంటే రెండు రకాల బిడ్డలు హక్కు ఉన్నారు. కావాలి కానీ బాధ్యత వద్దు. హక్కులు బాధ్యత రెండు ఉండాలి సార్. అంటే బాధ్యత అనేటువంటిది తీసుకుంటే మనం గమనించి, అంటే కానీ మాకు బాధ్యత వద్దండి, మాకు హక్కే కావాలి, ఇది నా హక్కు, నాకు ఇవ్వాల్సిందే, ప్రభుత్వం నాకు కల్పించాల్సింది అన్నాడు. అదేవిధంగా ఇది నా బాధ్యత, ఇది నా సామాజిక బాధ్యత అని కూడా భావిస్తే ఈ సమాజం ఇంకా ముందుకు వెళ్తుంది. కానీ బాధ్యత గురించి తీసుకోవడం అది బరువుగా మోస్తున్నారు, హక్కు మాత్రం నాకు కావాలని కోరుతున్నారు. అంటే ఒక చిన్న సబ్మిషన్ సార్. నేను చెప్పాను కదా సార్, స్పీడ్ యుగం, ఇన్స్టెంట్ ఆలోచనలు. అంటే అభిప్రాయాలు ఎలా అయిపోయిందంటే సార్, నేను చెప్పాను కదా సార్, మనకు వాళ్ళ బలమైన రెండు రకాలు ఉన్నారు సార్ దీంతో. మిడిల్ ఉన్నారు, అంటే టెంపరీ ఉన్నారు, మిడిల్ ఉన్నారు, పర్మనెంట్ సొల్యూషన్ ఆలోచించే 3 రకాలు ఉన్నారు సార్ యువతలో కూడా. ఎందుకంటే మామూలుగా చెప్పాలంటే సార్, యువత అనే విషయానికి వస్తే ఒకటే ఉంది కదా సార్, వై అంటే ఎప్పుడు, ఓ అంటే ఓడిపోకుండా, యు అంటూ ఉండాలని, టీ అంటే థింక్ చేస్తూ, హెచ్ అంటే హ్యాట్స్ ఆఫ్ అనిపించుకునేవాడే యూత్ సార్. అదే యూత్ కోసం ఇంకో గొప్ప విషయం ఉంది కదా సార్, జీవితం నుదిటి రాత అంటాడు ఓ దేశాధినేత, జీవితం చేతి గీత అంటాడు ఓ దేవదూత, ఇది నిజమే అనుకుంటాడు మన శ్రోత, గీత వాతల పూత, పిరికివాడి నోటికి మూత, బిడ్డను పెంచే ఓ మాత, ఉడుకునెత్తురు ఉప్పొంగే ఓ యువత, నీ జీవితం లేదా నీ చేత ఉంటే గీత వాతలకు పెట్టాలి వాత, నువ్వు కావాలి నాన్న జీవిత విజేత అని. అంటే బిడ్డలకు మీరు అన్నట్లు సార్, జెన్జీ జనరేషన్లో వాళ్ళకు దానికి కమిట్ అయ్యారు సార్. ఎందుకంటే యవ్వనం అంటే ఒక జీవిత సారాన్ని పిండుకోవాల్సిన సమయం. యవ్వనం జీవితానికి ఒక ఉత్సాహాన్ని ఇచ్చే పదం సార్ ఇది. ఆ స్టేజ్ ఇప్పుడు మనం అంటున్నాం కదా సార్, టీనేజ్ 13, 14, 15, 16, 17, 18, 19 సార్. ఆ టీన్ దాటిన తర్వాత రెస్పాన్సిబిలిటీ వస్తుంది సార్. ఇప్పుడున్న దీంతో మనం దాన్ని ఎట్లా అంటే సార్, ఒక విషయం చెప్పిన సార్, దయచేసి ఏమనుకోకండి, ఎవరో చెప్తే వాళ్ళు పలానా వ్యక్తి మారుతారనే రోజులు పోయినాయి సార్. కరెక్ట్. ఎవరో చెప్తే వీళ్ళు మారుతారు అనే రోజులు ఎప్పుడో కనుమరుగైనాయి సార్. వాళ్ళను వాళ్ళు రియలైజ్ చేసుకోగలిగితే, ఒక చెప్పిన సార్, వాళ్ళు అర్థం చేసుకోగలిగితే, అది హక్కులు కావచ్చు, బాధ్యతలు కావచ్చు, మన దేశం యొక్క పరువు ప్రతిష్ట కావచ్చు, దేనికైనా కూడా సార్ సెల్ఫ్ ఇంట్రెస్ట్, సెల్ఫ్ రియలైజేషన్ జరిగితే తప్ప దీనికి పరిష్కార మార్గం కాదు. అందుకే మనం అంటున్నాం కదా సార్, పెద్దలు చెప్తారు కదా సార్, ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకు పనికొచ్చే విధంగా ఇలా చేస్తే బాగుంటుంది దిశానిర్దేశం చేయలేకనే సార్ ఈ సమస్యలు వస్తున్నాయి. కానీ ఇప్పుడున్న జనరేషన్ మనకన్నా తెలివైన వాళ్ళే, వాళ్ళు ఆలోచించుకోగలరు, వాళ్ళు నిర్ణయం తీసుకోగలరు, కానీ ఎక్కడో కొంచెం దారి తప్పుతున్నట్లుగా అనిపిస్తుంటుందండి. అది నేను చెప్పాను కదా సార్, బేసిక్గా తీసుకుంటే అంటే సార్, ఫ్రమ్ ది బిగినింగ్, అంటే చైల్డ్హుడ్ డేస్ నుంచి కూడా అంటే స్ట్రగుల్ ఫేస్ చేసినటువంటి బిడ్డలకు కొన్ని అర్థాలు తెలుస్తాయి. వాళ్ళు పెరిగినటువంటి పెంపకం సార్, పెరిగే వాతావరణం సార్. ఒక చిన్నదాని కంటెంటే ఉంది కదా సార్. ఇప్పుడు మనం అనుకుంటే దానికి కంటెంట్ తీసుకుంటే సార్, పాండవులు కౌరవుల విషయమే తీసుకుందాం సార్. పాండవులు అరణ్యవాసం అజ్ఞాతవాసం వాళ్ళు తీసుకుంటే, వాళ్ళు డైలీ వాకింగ్, పుణ్యనది స్నానాలు, సప్తఋషుల యొక్క ఉపన్యాసాలు, శ్రీకృష్ణ భగవానుడి ఆశీస్సులతో ఎంజాయ్ చేస్తారు. ఇటు కౌరవులు టెన్షన్తో పడతారు. ఎందుకు? ధర్మం అధర్మం. అదే దీంతో సార్ వాస్తవం చెప్తున్నా, అది యూత్ విషయం అలా ఉంచితే, మన పెద్దవాళ్ళు చెప్పేది ఒకటి ఉంది సార్, ఇది ఎవరికైనా వర్తిస్తుంది సార్, చిన్నోళ్ళకి కానీ పెద్దవాళ్ళకి కానీ ఎవరికైనా కానీ. జనరల్గా చెప్పాలంటే ఒక మైండ్ సెట్స్ కోసం సంబంధించి నాకు మా పెద్ద ఆయన, మా ఫ్రెండ్ మన నారాయణ స్వామి సార్ చెప్పారు. ఒకసారి శ్రీకృష్ణుడు భీముడు మాట్లాడుకుంటూ ఉంటే భీముడికి ఒక ధర్మ సందేహం వచ్చిందంట. ధర్మ సందేహం సార్, బావా ఇంతకీ కర్మ సిద్ధాంతం ఉందా అన్నాడంట. ఏం బావా నాకు ఎందుకు వచ్చింది ఆ డౌట్ అన్నాడు. ఏం లేదు బావా, పుట్టేవాడు పుడుతున్నాడు, సచ్చేవాడు సస్తున్నాడు, ఎంజాయ్ చేసేవాడు ఎంజాయ్ చేస్తున్నాడు కదా బావా, ఏం దీనికి అసలు కర్మ సిద్ధాంతం అంటే ఏం బావా అన్నంట. ఇలా రా అని చెప్పి 100 అడుగుల దూరంలో చూపిస్తాడు శ్రీకృష్ణ భగవానుడు. ఏమి వింటాడు. ఏమింటే అక్కడ ఒక 200 దాకా ఆవులు, చిన్న లేగదూడలు ఉంటాయి సార్. అక్కడ పోయి ఒక లేగదూడని తీసుకురాబో అంటాడు సార్. తీసుకొచ్చిన తర్వాత దాన్ని శ్రీకృష్ణుడు అలా చిన్నగా చిరునవ్వు వదిలిపెట్టే అంటాడు. ఇది చెంగున పరిగెత్తుకుంటూ పోయి దాని తల్లి
అంటే ఆ లేగదోడి యొక్క తల్లి ఎక్కడుంటే అక్కడే చేరిందంట సార్. ఈయన ఆశ్చర్యపోతాడు భీముడు కూడా. అంటే దీని యొక్క మన భారతీయ సంప్రదాయం ప్రకారం గమనించాల్సింది ఏమంటే సార్, మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు సార్. కాల నిర్ణయం సార్. అంటే కాలం కొట్టే దెబ్బ పవర్ఫుల్. కాల నిర్ణయాన్ని ఎవ్వరు కాదని లేదు, అది ఎవ్వరూ అతీతులు కారు సార్ అని. అంటే సార్ దయచేసి ఏమనుకోదండి, చిన్నప్పటి నుంచి పిల్లలకి మోరల్ స్టోరీస్ చెప్పలేకపోవడం మన పెద్దలు చేసిన ఒక చిన్న పొరపాటు సార్. అది కనుక వాళ్ళకు అర్థమయ్యే రీతిలో ఎప్పుడైతే మనం చిన్న స్థాయిలో ఏమైతే చెప్తామో, ఇప్పుడు గతం ఏమనుకోద్దండి సార్, రామాయణ మహాభారత పురాణ ఇతిహాసాలు కావచ్చు, ఏ మతంలోనైనా తీసుకోండి సార్, పవిత్రగా అంటే బైబిల్ని, ఖురాన్ని, దేంతో సర్వమతాలు చెప్పేది ఒకటే కదా సార్. మంచిగా చెప్తే కానీ చెడుదని చెప్పదు సార్. కాకపోతే దానిలో ఉన్నటువంటి మంచిని బోధించాల్సినటువంటి బాధ్యత ప్రైమరీ సెక్షన్ నుంచి తీసుకుంటే కొంతకాలానికైనా మార్పు వస్తుందనే ఒక చిన్న సందేశం సార్. చలనం లేని రాయిని చెక్కితే శిల కూడా శిల్పమవుతుంది. కదలలేని రాయిలోనే శిల్పం దాగుంటే కదిలే నీలో ఏ సత్తా ఉందో ఒక్కసారి ఆలోచించు. చలనం లేని రాయిని చెక్కితే శిల కూడా శిల్పమవుతుంది. కదలలేని రాయిలోనే శిల్పం దాగుంటే కదిలే నీలో ఏ సత్తా ఉందో ఒక్కసారి ఆలోచించు. ఒక స్కూల్ పక్కన 100 మీటర్ల దూరంలో ఒక పెద్ద బండరాయిని ఒకరోజు ఒక శిల్పి కొడుతూ ఉంటాడు సార్. 2 బిడ్డలు ఇలా అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు. రోజుకి ఆ బండ బాగా తగ్గిపోతుంటుంది సార్. ఒక 2-3 మంత్స్ తర్వాత పోయి చూస్తే అది అద్భుతమైన శిల్పంలా ఉంటుంది. ఏ అమ్మాయి అడుగుతుంది, అన్న పెద్ద రాయిలా ఉండింది, ఏమితో చిన్నగా అయిపోయిందంటే, అమ్మ మీరు చూసినప్పుడు 6 నెలలు 3 నెలలు 4 నెలల ముందు అయితే పెద్ద రాయి అమ్మ అది, దాంతో ఉన్నటువంటి వేస్ట్ మొత్తం తీసేస్తే అద్భుతమైన శిల్పం వచ్చిందమ్మా అని చెప్తారనమాట. అట్లా మైండ్లో చెత్త వేసుకోకుండా ఎనర్జీ లెవెల్స్ నింపుకుంటే ఎవరికైనా కావచ్చు సార్. అది గొప్ప ఆలోచన కోసం అది ఒక సంకల్ప బలం సార్. అదేవిధంగా తీసుకుంటే సార్, అలిసే వరకు ఆడితే అది ఆట, గెలిచే వరకు చేస్తే అది యుద్ధం, చచ్చే వరకు బ్రతికితే అది జీవితం, చనిపోయిన తర్వాత కూడా బ్రతికితే అదే మంచితనం అంటారు సార్. దానికి ఎగ్జాంపుల్ ఎంతోమంది మహానుభావులు ఎంతోమంది ఉన్నారు. మీరు అన్నట్లు సార్, నేటి యువతరానికి స్ఫూర్తిగా మనం తీసుకోవాల్సినటువంటి ఒక 2-3 వ్యక్తులు చిన్నగా తీసుకుంటే, పిఎన్సి మీనన్ 50 రూపాయల నోటు పెట్టుకొని ఎడారి దేశం వెళ్ళిన కుర్రాడు ఇటుకను పేర్చుతూ ఆత్మవిశ్వాసంతో 5,000 కోట్ల రూపాయలకు అధినేత అయినటువంటి శోభా డెవలపర్స్ అధినేత అయ్యాడు సార్. సోనాలికా ట్రాక్టర్స్ అంటే లక్ష్మణ్ దాస్ మిట్టల్ రిటైర్ అయిన తర్వాత చాలామంది ఇంకా వాళ్ళు విశ్రాంతి తీసుకుంటారు. కానీ లక్ష్మణ్ దాస్ మిట్టల్ రిటైర్ అయిన తర్వాత కూడా 63 సంవత్సరాల వయసులో ట్రాక్టర్ల వ్యాపారం, సోనాలికా ఇంటర్నేషనల్ ట్రాక్టర్స్ను అనే బిజినెస్ మొదలుపెట్టి మామూలుగా 110 దేశాలకు విస్తరించి దాదాపు 14,000 కోట్ల రూపాయలు సార్. ఇప్పుడు ఆయన వయసు 95-96 అంటున్నారు సార్. అది సంకల్పం. వాషింగ్ పౌడర్ నిర్మా అంటే మన సంకల్ప బలం ఎంత గట్టుకుంటే సక్సెస్ అవుతాం. సంకల్ప బలం సార్. అందుకే మనం ఉంటున్నాం కదా సార్, వజ్ర సంకల్పం అంటారు కదా సార్. వజ్ర సంకల్పం ఉంటేనే దుష్కర కార్యసిద్ధి జరిగేది. పంటి బిగు బాగా ఉన్నప్పుడే కదా పచ్చి కొబ్బరిని నమిలేది. వజ్ర సంకల్పం ప్రతికూల పరిస్థితి తట్టుకుంటుంది. గుప్పుమంటూ సుడిగాలి విసిరినా నిప్పు బగ్గుమంటుంది. వజ్ర సంకల్పం ఉంటే అవరోధాలు తొలగిపోతాయి. చొరబారే వేర్లుంటే రాళ్ళై పొరలై విచ్చుకుపోతాయి. వజ్ర సంకల్పం వేర్లు నాటుకుంటే కొండలు దిండ్లుగా మారి తలకిందికే వస్తాయి. ఏళ్ళు సిల్క్ కండువాలై భుజాన చేరుకుంటాయి. విశాల విశ్వమర చేతిలో వాలుతుంది. కాలం ఇంటికి కాపలా కాస్తుంది. అంతిమ విజయం మన భారతీయ విద్యార్థులకు అలవోకగా అందుతుంది సార్. పుట్టిన ప్రతి వ్యక్తి మంచివాడుగా చెడ్డవాడుగా నిర్ణయించేది మన పెంపకం, మన పెరిగిన వాతావరణం అంటున్నారు రామ్మూర్తి గారు. పిల్లల్ని పెంచడం అనేది ఇది ఒక పెద్ద టాస్క్. గతంలో మనం ఎలా పెరిగాం, ఆ కష్టం వీళ్ళు తెలియకూడదు అని పెంచడం కూడా మహాపాపం. ప్రతి వ్యక్తి మన పిల్లలు పెంచాలంటే మన పడుతున్న కష్టం కూడా వాళ్ళకి తెలియాలి. లేదంటే మా నాన్న డబ్బులు సంపాదిస్తున్నారు, అది ఎక్కడి నుంచి వస్తుందో తెలియకుండా పెరిగితే పిల్లలు తర్వాత కాలక్రమంలో వాళ్ళు చెట్టుకు కాకుండా పోతుంటారు. మన పడ్డ ప్రతి కష్టం వాళ్ళకి చెప్తుండాలి. మన తెస్తున్న డబ్బులు వెనుకున్న శ్రమ కూడా వాళ్ళకి తెలిస్తే ఖచ్చితంగా వాళ్ళు మంచి భావి పౌరులు అవుతారు. అంతేకాకుండా పిల్లల్ని పెంచడంతో పాటు వాళ్ళు పెరుగుతున్న వాతావరణం కూడా అబ్జర్వ్ చేస్తుంటారు.
వాళ్ళకు విడిచిపెడుతుంటే వాళ్ళు ఎవరితో మాట్లాడుతున్నారు, ఎక్కడ తిరుగుతున్నారు, వాటి మీద కూడా ఫోకస్ పెడితే ఖచ్చితంగా మీ పిల్లలు భావి పౌరులు అవుతారు, ది బెస్ట్ సిటిజన్ అవుతారనేది చరిత్ర చెప్తుంది. ఇది వారం రామ్మూర్తి గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ వెరీ మచ్ రామ్. నమస్తే సార్.